నేను వచ్చేటప్పుడు అక్కడ పుస్తకాలు చూసినప్పుడు నేను అనుకున్నారు మీరు విద్యావంతులైన పామరులు అనుకున్నాను. కనుక పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. చాలాసార్లు మీ మనసాక్షిలోంచి మీరు జవాబు చెబితే బైబిల్ చదవని దినాలు ఎన్నో ఉంటాయి, లేక బైబిల్ చదివినా చదవలసినంతసేపు చదవకపోయిన దినాలు ఉంటాయి. ఒకవేళ చదవలసినంతసేపు చదివినా గబగబా చదివి అర్థం కాకపోయినా అక్కడ పడేసిపోయిన దినాలు ఉంటాయి. కనుక మనకు బైబిల్ పైన ఆసక్తి ఉండకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇది తెలిసిందే 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 ఇది మొన్నే విన్నాము అనేటువంటి జ్ఞాపకాలతో మనం కొంచెం అది వదిలేసి కిందకి వెళ్ళిపోతుంటాం వేగంగా. ఈ పుస్తకాలు మనల్ని ఏం చేస్తాయంటే ఆపుతాయి. నాకు తెలిసిందే అనుకున్న దగ్గర అయ్యో అది ఇలా కూడా ఉంటుందా అని ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు మీరు మరోసారి ఆ పోర్షన్ని బైబిల్లోంచి చదువుతారు. తర్వాత బైబిల్ గ్రంథంలో ఇది దేవుని బైబిల్ అంటారు దీన్ని. మనకో బైబిల్ ఉండాలి, ఇందులో దేవుని బైబిల్లో మనకో బైబిల్ ఉండాలి. ఆ బైబిల్ ఏంటంటే మనం ఆదికాండం నుంచి ప్రకటన వరకు సిన్సియర్గా చదివితే కొన్ని వాక్యాలను అండర్లైన్ చేసుకుంటాం. మనం ఎందుకు చేసుకుంటామంటే ఆ వాక్యం పరిశుద్ధాత్మ చేత ఉట్టంకించబడి అది మనదే అన్నట్టుగా ఒకవేళ హెచ్చరిక ఉండొచ్చు, ఆదరణ ఉండొచ్చు, లేక ఆ మాటలో మనకొక ప్రోత్సాహం దొరికినందువల్ల, లేక ఒక పరిష్కారం దొరికినందువల్ల మనకు కొన్ని సమస్యల నుంచి బయటకు వస్తాం, తీర్మానాలు చేసుకుంటాం, దాన్ని అండర్లైన్ చేస్తాం. అండర్లైన్ ఎందుకు చేయమంటే చేతిలో పెన్సిల్ ఉండదు కాబట్టి. చాలామంది బైబిల్ చదివేటప్పుడు చదివి పడేస్తారు పక్కన, అంతే. చేతిలో ఒక రెడ్ కలర్డ్ పెన్సిల్ ఏదైనా పెన్ను పెట్టుకుని మనం బైబిల్ చదువుతున్నప్పుడు అలాంటి తలంపు ఎప్పుడైతే మనకు ఇవ్వబడిందో వాక్యంలో నుండి దాన్ని అండర్లైన్ చేస్తాం. అలాగ మనం అండర్లైన్ చేసినవన్నీ ఒకసారి మనం అండర్లైన్ చేసినవే చదువుకుంటూ పోతే కూడా చాలా పెద్ద గొప్ప గొప్ప ప్రసంగాలు మనకి మనం అండర్లైన్ చేసుకున్నాయి మనకు దొరుకుతాయి. అది మన బైబిల్ అన్నమాట. ఇదంతా దేవుని బైబిలు. కానీ మనకు బైబిల్, ఇందులో ఈ బైబిల్లో మన బైబిల్ ఒకటి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? అంటే ఊరికి గీతలు గీసేమని కాదు, నిజంగా అది మనతో ఆ రోజు మన సంధించడానికి దేవుడు మనతో మాట్లాడాడు అనేటువంటిది. ఇప్పుడు పుస్తకం అంటే అర్థం ఏంటంటే అలాగ రాయబండి. నేను చెప్పాను కదా, నేనేం పండితుడు కాదు, తెలుగు భాష మీద పట్టున్నవాడు కూడా కాదు. తర్వాత అలాగే ఎన్నో పుస్తకాలు రాసేయలేదు నేను. ఒక్కొక్క తలంపును ప్రభు నాకు ఇచ్చిన మేరకు ఓ పుస్తకంగా రాశాను. చిన్న పుస్తకాలు అవి. కనుక అవి అలాగూ చదివడం వల్ల రాసిన పుస్తకాలు అవి. అలాగ నువ్వు చదివితే నువ్వు కూడా పుస్తకం రాస్తావు, తప్పకుండా రాస్తావు. అది అనేకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తరువాత చాలాసార్లు మనం ఒక ఉదాహరణ, ఓబద్య గ్రంథం, అది ఎక్కడో తీయడం కష్టమే, అందులో ఏముందో చెప్పడం కష్టం. నాకు కష్టమే, మీకు కష్టమే. ఎక్కడో ఉంటుంది, అది వెతుక్కోవాలి. ఒకటే అధ్యాయం, చిన్న ప్రవక్త కదా వదిలేద్దామంటే వదిలేస్తాం కూడా కొన్నిసార్లు మనం. కానీ అలా చదివే పుస్తకంలో ఓబద్యాలోంచి ఒక రెఫరెన్స్ ఇచ్చాడనుకోండి ఆ రాసిన ఆయన, తప్పకుండా ఓబద్యాలోకి మనల్ని ఈ పుస్తకం తీసుకెళ్తుంది మనల్ని. అర్థమైంది కదా? కనుక అలాగున్న బైబిల్ను మనం చదువుతుంటాం. మనం అది మన క్రమం. పుస్తకం బైబిల్ కంటే పుస్తకం పెద్దది కాదు, గొప్పది కాదు. కానీ మరి దీని కొన్ని తాత్పర్యాలు బైబిల్లో ఉన్నవి మనకు అర్థం కానివి అందులో దొరుకుతూ ఉంటాయి. దాని నుండి మనం బైబిల్లోకి వస్తాం ఆ రిఫరెన్స్లు పట్టుకుని. ఇక్కడ మనం ఎక్కువ చదువుతాం, ఎక్కువ చూస్తాం. అంతా ప్రభు ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. దానికి మనము అవకాశం ఇవ్వాలి, అలాంటి ఏర్పాటు. కనుక వాళ్ళేం పుస్తకాలు చేసేయండి అన్నా అని ముత్తుకునే వాళ్ళు ప్రొద్దుట కూడా, ఈరోజు ఉదయం కూడా, రాత్రి ఏమైనా ఉన్నాయా అన్నట్టు అడుగుతున్నారు.
మీరేమో అలాగా ఇలా చూసి ఒకళ్ళు ఇలా తిప్పుతున్నారు, ఇలా తిప్పి తిప్పి చూసి అక్కడ పెట్టిపోతున్నారు. అంతలో ఏం అర్థమైపోయిందో వాళ్ళకి, అందులో ఏమీ లేదని ఎలాగనుకోగలిగారో అర్థం కాదు. 20 రూపాయలకు పుస్తకం అంటే అవి అలాగే మూలుగుతున్నాయి అక్కడ. 20 రూపాయలకు పుస్తకం, 208 పుస్తకాలంటే. సో అప్పుడు అనుకున్నా నేను అలా వస్తూ వీళ్ళంతా విద్యావంతులైన పామర్లని. కనుక నేను మీకేమీ ప్రెజరిస్తలేదు కొనమని. కొనకపోతే అవి నేనేదో బిజినెస్ చేసుకుని పట్టుకెళ్ళి మేడలు కట్టడాకేం కాదు. కాబట్టి మీకు అందించాలని ఒక ఆత్మ ప్రేరేపణ లేక భారంతో ఆ మాటలు మీకు చెబుతున్నాను. మంచిది. మనం చూస్తూ వస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఉప్పు విషయం చూసాము, వెలుగు విషయం కూడా చూసాము. వెలుగు విషయంలో ఇంకొక చిన్న మాట కూడా తరువాత నాకు జ్ఞాపకం వచ్చింది. యోహాను సువార్తలో వెలుగును గూర్చి ఒక మాట చదువుతాం. 12వ వచనంలో మరలా యేసు, యోహాను 8:12, జాన్ చాప్టర్ 8:12, నేను లోకమునకు వెలుగును అన్నాడు. నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దీన్ని మరో చోట చూద్దాం. 9వ అధ్యాయంలో దీన్ని ఇలాగే కలుపుకుందాం. ఈ మాటను 9వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగు అని వ్రాయబడింది 8:12లో, నేను లోకమునకు వెలుగునని. కానీ ఆయన లోకమునకు ఎప్పుడు వెలుగు అంటే ఆయన లోకములో ఉన్నప్పుడు వెలుగు అని 9:5లో చూసాం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? మీరు లోకమునకు, అది లోకములో ఉన్నప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. లోకములో ఇప్పుడు లేడు ఆయన, కానీ మనం ఉన్నాం. మనము లోకానికి వెలుగై ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వ్రాయబడింది 8:12లో, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. మనం కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, నిన్ను వెంబడించువాడు. ఈ మాట చాలా పెద్ద మాట, భయపడుతూ చెప్పవలసిన మాట. నేనైనా మీరైనా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇప్పుడు మీరు లోకమునకు వెలుగు, నిన్ను వెంబడించువాడు, మిమ్ములను వెంబడించువాడు చీకట్లో నడవక, అది కూడా అదంత నిజమో ఇదంతే నిజం. యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పాడు. అలాగే మీరు లోకమునకు వెలుగన్నప్పుడు మిమ్మల్ని వెంబడించువాడు అనేటువంటిది. కనుక మనలను ఆయన వెలిగించినప్పుడు మనం ఇతరులకు మార్గదర్శకులమై ఉండాలి. మార్గమును యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు. బాగా వినాలి ఈ మాటలు మీరు. ఈ లోకంలో చాలా రిలీజియన్స్ ఉన్నాయి కదా, ఆ లీడర్స్ అంతా పరలోకానికి మార్గం చూపిస్తాము అంటారు. పరలోకానికి మార్గం చూపించే గురువులు వాళ్ళందరూ. కానీ యేసుక్రీస్తు పరలోకానికి మార్గం అయ్యున్న గురువు. ఈయన మార్గం చూపించేవాడు కాదు, మార్గమయ్యున్న గురువు. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? అందుకే మరి యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగై ఉన్నాం. మనమెవరమంటే యేసుక్రీస్తు దగ్గరకు మార్గం చూపించేవాళ్ళం, పరలోకానికి కాదు మార్గం చూపించేవాళ్ళం.
యేసుక్రీస్తు యొద్దకు మార్గం చూపిస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షణలో నడిపించుటకు యేసుక్రీస్తు మనలను లోకములో ఉంచెను. ఈ మాట బాగా మనం క్యాచ్ చేయాలి. ఈ కంపారిజన్లో యేసుక్రీస్తు స్థానములో మనల్ని ఉంచాడు ఆయన. మనం ఏ స్థానంలో ఉన్నాము? అమ్మ అవన్నీ ఖాళీ కదా, కూర్చోవచ్చు ఎక్కడన్నా. ఈ రెడ్ కార్పెట్ కూడా కూర్చునేది ఏం కాదు. మగవాళ్ళని ఆడవాళ్ళని చీకటిని వెలుగుని వేరు చేసినట్టు ఈ రెడ్ కార్పెట్. ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు కూర్చోవడం ఎందుకు? ఈ మాట జాగ్రత్తగా మనము, అంటే యేసు దేవుని స్థానం, యేసు ప్రభు స్థానం తీసుకున్నాడు. డెఫినెట్గా తీసుకోవాలి మనం ఆ స్థానాన్ని. ఎందుకంటే ఆ స్థానంలో ఉండడానికే మనల్ని ఉంచాడు ఆయన. నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు లోకములు నేను ఉంచాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మిమ్ములను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. అది నిజం కావాలి మన జీవితంలో, అది నిజం కావాలి. కనుక నువ్వు వెలిగించబడిన తర్వాత ఎంతమందిని నువ్వు వెలిగించావు అనే దాని మీదే నీ క్రైస్తవ గ్రోత్ ఏంటది, ఎదుగుదల చూపించడానికి ఉంటుంది. నువ్వు రక్షించబడిన తర్వాత ఎందరి రక్షణలోకి నడిపించావు. పవన్ అని నెల్లూరులో కుర్రోడు, ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే సెకండరీ చదువుతున్నాడు. అప్పుడు ఎక్కడంటే పలమనేరు అటు సైడ్ చిత్తూరు జిల్లాలో చదువుతున్నాడు. నెల్లూరు వాస్తవ్యుడు, సీట్ అక్కడ వచ్చింది ఆయనకి. అయితే నేను చర్చ్ గెస్ట్ రూమ్లో ఉంచారు నన్ను, నాకు సహాయకరంగా ఆయన ఉంచారు. రాత్రి నాతో కొద్దిసేపు మాట్లాడేటప్పుడు, బాబు ఏం చేస్తున్నావంటే, ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను అంకుల్ నేను అక్కడ అన్నారు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా అన్నాను. నేను నమ్ముకున్నాను అంకుల్ అన్నాడు. ఎందుకు నమ్ముకున్నావా అన్నాను. ఎందుకు నమ్ముకుంటే ఏం మాట్లాడతలేదు, మనకు కూడా మీరే మాట్లాడి మీరు చెప్పండి మరిపోయి. ఇలాంటి ప్రశ్నలు చిన్న చిన్నవి అయిపోయినాయి మనకి. పెద్ద పెద్ద బోధలు నేర్చేసుకున్నాం మనం. ఎందుకు నమ్ముకున్నావు అడిగాను. ఆయన అటు చూసి ఇటు చూసి పరలోకి వెళ్ళాక అంకుల్ అన్నాడు. మరి ఇక్కడ ఎందుకు ఉన్నావు అన్నాను. కానీ గొప్ప సంగతి అండి, ఆ కాన్వర్సేషన్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంది. ఎక్కడెందుకు ఉన్నావు అని ఇంకా యోమైపోతున్నాడు. అక్కడ చాలా ఒబిడియంట్ బాయ్ అతను. ఫాదర్ కూడా చాలా మంచి విశ్వాసి. అయితే ఎక్కడెందుకున్నావంటే, కాదు ఆయన ఇంకొక మాట ఆలోచించి అది మీకు హెల్ప్ చేయడానికి ఉంచారక. సరే మరి నేను వెళ్ళిపోయాక ఎందుకుంటావు ఇక్కడ అని అడిగాను నేను. అంటే భూమి మీద ఎందుకున్నా నువ్వు అనే మాట. అంటే పరలోకం వెళ్ళాలని నీకుంది, నమ్ముకున్నావు. నిన్ను పరలోకం వెళ్ళాలనే తీసుకుందామనే ప్రభు కూడా నేను రక్షించాడు. ఆయన నువ్వు పరలోకి వెళ్ళాలనుకుంటున్నాడు, నువ్వు అనుకున్నా. మరి ఎందుకున్నావు ఇక్కడ, దేనికి అనుకున్నావు? అది ఆలోచించాలి క్రైస్తవులు మన జీవితంలో. అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను మాట ఎంత నమ్మదగిందో, పాపులను రక్షణ నడిపించుటకు క్రీస్తు యేసు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచెను అనేది అంతే నమ్మదగిన మాట. ఇప్పుడు బాప్తిసాలకు వెళ్ళారండి, నమ్ముకున్నాక తొట్టు ఉందండి మీకు, కాలువ నదిలు ఇస్తారు, ఏదో ఉండొచ్చు తొట్టులోనూ, అది ఇస్తాం కదా. ఇచ్చినప్పుడు మరి దైవజనుడు పట్టుకుని నేను అడిగిన ప్రశ్న వేసాడు అనుకోండి ఆయన్ని, ఆ బాప్తిసం తీసుకునే వాళ్ళని ఆ ప్రశ్న వేసాడు అనుకోండి, బాబు ఎందుకు నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావంటే పరలోకి వెళ్ళాక అంకులు అన్నాడు అనుకోండి ఒకవేళ ఆయన్ని. మరి అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ముంచేసి అలాగా కొంతసేపు ఉంచి తర్వాత బాడీని పైకి తీసి పరలోకం పంపించారని మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. ఆయన అడిగాడు, ఆయన ఎందుకంటే పరలోకం వెళ్ళాక అన్నాడు, ఈయన పరలోకంలో పంపించాడు. తప్పేం జరిగింది ఇప్పుడు? కానీ ఒప్పుకున్నావా? ఎందుకు ఒప్పుకుంటలేదు మరి? మనం ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన చేస్తే మనం ఎందుకున్నామో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆయన మీద కేసు పెట్టేస్తారో, గోల పెట్టేస్తారో, గొడవ పెట్టేస్తారో, మా పిల్లోడిని చంపేశారంటారు, మా ఆయన్ని చంపేశారంటారు, మా ఆవిడని చంపేశారంటారు. ఇవన్నీ గొడవలు కదా. కనుక నిజానికి మరి మనం ఈ లోకంలో
ఆ ప్రభుని నమ్ముకోవడం పరలోకం వెళ్ళగది, లోకం ఎందుకున్నామనే ప్రశ్న అయితే ఉంది కదా. దానికి ప్రభు చెప్పిన మాట ఇదనమాట, నేను లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగయ్యాను. చాలా క్లియర్గా చెప్పాడు ఆ మాట 9:5లో. కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు లోకములో ఉన్నారు కనుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఇప్పుడు అన్నాడు. కాబట్టి నన్ను వెంబడించిన వారు చీకట్లో నడవక జీవపు వెలుగులో ఎలా నడుస్తారు, మిమ్మల్ని వెంబడించిన వారు కూడా అలాగే నడుస్తారు అనే సత్యం మనలో నెరవేరుతుందా అనేది ప్రశ్న. ఈ ముగించేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయినా తప్పేమీ లేదు, ఫుల్ మెసేజ్ వచ్చేసినట్లే మనకి. మనం నేరస్తులు ఉన్నామేమో ఒకవేళ, లేక అలా రక్షణలో నడిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారేమో. నిజానికి ఆడు బాప్తిసం ఇచ్చే రోజు నన్ను ముంచేసి అలా ఉంచేస్తే తప్పకుండా పరలోకి వెళ్తాడు. తర్వాత ఎలా బతుకుతాడు తెలియదు కానీ, పైకి వచ్చాక ఎలా పోతాడు తెలియదు కానీ, ఆ రోజైతే వాడు మట్టుకు తప్పకుండా పరలోకి వెళ్తాడు ఖచ్చితంగా ఆ రోజు. మరి ఆ తరువాత ప్రభు ఎందుకు ఉంచాడనంటే, మరి రోజు ప్రభు నన్ను కాపాడు, దీవించు. ఆ కారు స్టార్ట్ చేయడం ఒక ఆయన ఉండేవాడు, శంకరయ్య గారని, హైదరాబాద్లో. ఆయనతో కారులో ప్రయాణం చాలాసార్లు చేశాను నేను, ఆళ్ళ కారే చేస్తే డ్రైవర్ని స్టార్ట్ చేయకముందు ఆపోయా అంటే వాడు గౌకు స్టార్ట్ చేస్తే ఆపోయా అనేవాడు. ఎందుకంటే ప్రార్థన చేయడానికి. ఆ ప్రార్థన ఎంతసేపు చేసేవాడంటే మొత్తానికి ఆ కారు పార్ట్లన్నింటిలో గురించి ప్రార్థన చేసేవాడు, చక్రం ఉన్నట్లు ఊడిపోకుండా. అలాగా అన్నీ చేశాక డ్రైవరు అతన్ని వీడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడిపేలా అలా ప్రార్థన చేసేవాడు ఆయన బ్రాహ్మణ్ కాన్వర్ట్, చాలా స్ట్రాంగ్ బిలీవర్ ఆయన. నేను ఆయన కర్నూలు ఎక్కువ వాళ్ళకు సమస్య ఏదో ఉందలేండి. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో అదేంటిది విద్యుత్ సౌద అక్కడ ఉంది, అక్కడ అందులో ఆయన అకౌంట్స్ స్టేట్ లెవెల్ ఆఫీసర్, ఆయన అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అలాంటి వాడు అన్నమాట. ఖైరతాబాద్లో ఉంది ఆయన. ఈ పరిచర్యకు అప్పుడప్పుడు మాతో ఆయన కారే కానీ నేను వెళ్తుండేవాడిని. సరే మొత్తానికి అలాగ చేసేవాడు కనుక ఇవన్నీ ఏంటంటే ఎప్పటికీ బతకడాక రోడ్డు మీద ఎన్నో ఆయన ప్రార్థనలు అనేవాడు అన్నమాట. ఎన్నో యాక్షన్లు చూస్తున్నాం ప్రభు, ఎన్నో శవాలు చూస్తున్నాం రోడ్ల మీద, రక్తపాతం జరుగుతుంది, కానీ మా కారు విషయంలో కానీ మా విషయంలో కానీ అలా జరగడానికి వీల్లేదు అంటే. సరే మరి ఎందుకు బతకాలకొని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? దేని కొరకు? ఏం పని కొరకు? కాపాడు, రాత్రి పడుకున్నప్పుడు కాపాడు, తెల్లారు లేచిన తర్వాత కాపాడేది కొందరు, మళ్ళా దినమంతా కాపాడు. మరి రాత్రి డ్యూటీ చేసిన మళ్ళీ పగలు మర్చిపోయావు నువ్వు. దేవుడికి మాటలు చెప్పడం, నైట్ డ్యూటీ చేయాలి, డే డ్యూటీ చేయాలి, నువ్వు నైట్ నిద్రపోతావు, సూర్యోదయం వరకు సుఖనిద్రమంటారు. కనుక ఇలాంటివి నేర్చుకున్నాం మనం. కానీ ఎందుకు బ్రతకాలి, మరి బ్రతకడం ఎందుకు అనే దానికి జవాబు మన దగ్గర లేదు. అలా కాకపోతే ఇప్పుడు నా భార్య చనిపోయే ముందు రాత్రి మీద పంచుకున్నాం అలాగా మాట వచ్చినప్పుడు, ఆమెకి ఏదో లివరు ఎన్లాట్ చేయాలి, దాంట్లో పైప్ వేయాలి, ఓ బ్యాగ్ వేయాలి, ఓ బ్యాగ్ వేస్తే ఆమెకి అలాగ ఇప్పటికీ నైటీ మీదే ఉండాలి బతికినంతకాలం, ఎంతకాలం బతుకుద్దో కానీ అన్నారు. ఆమె మాట ఉందండి. అంటే కాదండి, ఇవన్నీ వేసుకుని నేను ఎందుకు పనికి వస్తాను, నేను ఇంట్లో పనులు చేయడానికి పనికిరాను, ఇంతకుముందులాగా నేను వెళ్ళి ఎవరినైనా హౌస్ విజిటింగ్ చేసి లేకపోతే ప్రార్థన కొడుకులు కండక్ట్ చేసి స్త్రీల కొడుకు లేదో అలాగే చేతనైనంత మట్టుకు పెద్ద ఏమీ స్పీకర్ ఏం కాదు కానీ ఆమె అట్లా కలిసి వాళ్ళందరూ నలుగురిని ప్రోత్సహించేది. తిరిగి ఇలా ఏమీ చేయలేను కదా, ఎందుకు అనవసరంగా ఉండడం నేను అంటాను. మరి అది వేసుకోకపోతే నెలలో చచ్చిపోతామంటే అంటే పర్లేదండి, నెల అయితే నెల కానీ అవన్నీ వద్దులే అని నెలలో చచ్చిపోయింది ఆమె. మేమందరం ఉన్నాం కరోనా కాబట్టి, ఆమెం కరోనా రాలేదు, ఆమె జాండీస్ ఏదో వచ్చి మొత్తానికి అలాగా అయిపోయింది, పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది జాండీస్. అయితే ఏమైంది, చనిపోయింది. మేమందరం ఉన్నాం సంతోషంగా, చనిపోయింది. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడించేది అస్తమానం. సియోను పాటలు సంతోషముగా అని పాట పాడించేది. సో నేను పనికిరానప్పుడు నేను ఎందుకు ఎక్కడ అనే మాట మనకు కూడా ఉండాలి. మరి ఆ మాట నువ్వు దేవునికి పనికిరానప్పుడు
నువ్వు పరలోకం యొక్క వ్యాప్తిలో పరలోకాన్ని వ్యాప్తి చేయట్లో నువ్వు పనిముట్టుగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఉండాలి ఇక్కడ? ఏం పనికి? సార్ నిన్నే ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పు. నీకు పరలోకం వెళ్ళడం మంచిది, ఇక్కడ ఉండడం మంచిదా? ఇప్పుడు అదన చెప్పండి ఏకకంఠంతో పోయిన అందరి పక్షంగా ఒకళ్ళు చెప్పండి. పరలోకం వెళ్ళడమే అన్నారు, నిజమేనా? అది చెయ్యొత్తండి, అది ఇది నేనేమంటలేదు, కానీ చెప్పండి. పరలోకం వెళ్ళడం మంచిది, ఇక్కడ ఉండడం మంచిదంటే పరలోకం వెళ్ళమండి. మరి ఎప్పుడు వెళ్ళడం? ఇప్పుడైతే కాదు. ఓ తుపాకిస్తే వీళ్ళందరూ కాల్చేస్తే ఒప్పుకుంటారా? పరలోకం కదా పంపించేది మిమ్మల్ని. కనుక ఇలాంటి తీవ్రమైన ఆలోచనలు చేయాలి మనం. కాలు బాగోవాలి ప్రభువా, ఆరోగ్యం బాగోవాలి ప్రభువా, యాక్సిడెంట్ అవ్వకూడదు ప్రభువా, దొంగల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, విష జంతువుల వల్ల కానీ రాత్రి ఏ విధంగా డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్రపోవాలి ప్రభు. చేస్తున్నావు నిజమే, మరి ఎందుకు అనే ప్రశ్నకు జవాబు కావాలి. కనుక పవన్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సువార్త చెప్పడం మొదలెట్టాడు. చెప్పాను, రాత్రి 2:30 అయింది మాకు. ఆ కుర్రోడికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పవన్ నీ జీవితంలో ప్రభు నేను ఎందుకు ఉంచాడో అని చెప్పినప్పుడు కొన్ని ఆత్మలను సంపాదించుకోవాలి. వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ దగ్గరలో ఉంటారు. కొన్నిసార్లు ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు నువ్వు దూరస్తుడు, అక్కడ డే స్కాలర్స్ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు విందులకు తీసుకెళ్తారు. అక్కడ ఆపర్చునిటీ ఏమైనా ఉంటే ప్రభు గురించి చెప్పు. ముందు మీ ఫ్రెండ్కి చెప్పు, క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పు. నలుగురు ప్రభుని నమ్ముకున్నారు. ఈయన 5 కిలోమీటర్ల చర్చికి వెళ్ళేవాడంట. చర్చికి చాలా రెగ్యులర్ వెళ్ళేవాడు. 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. అయితే ఈ నలుగురిని తీసుకెళ్ళడం మొదలెట్టాడు. అక్కడ దైవజనుడు చాలా భారం గలవాడు. మొత్తానికి అలాగో ఎలాగో వీళ్ళు రెగ్యులర్ అయ్యారు. బైబిల్ కొన్నారు, నమ్ముకున్నారు. 3rd ఇయర్కి వెళ్ళారు, 4th ఇయర్కి వెళ్ళారు, బైబిల్ చదువుతున్నారు. ప్రార్థనలు చెట్టు కిందకి వెళ్ళి అక్కడిక్కడ ప్రార్థనలు చేసుకుంటారంట. వాళ్ళు కాలేజీలో టెర్రాస్ మీదకి వెళ్ళి చేసుకుంటారంట. అయితే ఓ నామకార్థ అసిస్టెంట్ ప్రొఫెసర్, నామకార్థుడు, ఆడు వెనకబడ్డావాడు. ఏంటి కుర్రోళ్ళు మోకరెళ్తున్నారు, బైబిల్ పట్టుకెళ్తున్నారు, చదువుతున్నారు అని ఒకసారి సీక్రెట్గా వెళ్ళి అడిగాడంట వాళ్ళని. ఏంటంటే, మేము కూడా ప్రభుని నమ్ముకున్నాము సార్, మా ఫ్రెండ్ పవన్ మాకు సాక్ష్యం చెప్పాడు ప్రభు ప్రేమ గురించి. మేము విగ్రహ ఆరాధికులు సార్, నా పేరు నాగేందర్, ఇంకే పేర్లు చెప్పాడు. ఈ మాకు పేరు గుర్తుంది నాకు. సరే అని చెప్తే ఆయన, నేను పుట్టు క్రైస్తవుండి ఉండి నేను ఇలా బతుకుతున్నాను, వీళ్ళు ఎలా ఉన్నారేంటని ఆయన కూడా చర్చికి వెళ్ళడం మొదలెట్టాడు. ఆడికి కొద్ది కాలం అయ్యాక ఆ పాస్టర్ గారు, ఇక్కడ ఎక్కువైపోతున్నారు కదా, ఇక్కడ దగ్గరలో ఒక ఊరుంది, ఆ ఊర్లో చర్చ్ ఏమి లేదు, సువార్త లేదని ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాడంటే. పవన్ యొక్క ప్రయత్నం, ఆయన సాక్ష్యం, ఆ ఒక్క మాట, నువ్వెందుకు ఉంచబడ్డా భూమి మీద. లక్ష్మీకాంత్ ఒకసారి ఒక మాట అన్నాను, ఇప్పుడు కూడా గుర్తొస్తుంది నాకు. తను పిహెచ్డి చేస్తుంది. నేను అన్నాను, సర్టిఫికేట్లు అన్నీ పట్టుకుని నువ్వు మంచి, కరీంనగర్లో చాలా వర్క్ చేసింది తను. ఇప్పుడు తన వల్ల ప్రభులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కరీంనగర్లో, సిద్దిపేటలో కూడా ఉన్నారు. అమ్మాయి పేరేంటమ్మా, కామారెడ్డిలో ఎంఎస్సి అనురాధ. ఆ అమ్మాయి కామారెడ్డి సిద్దిపేటకు వస్తారు చర్చికి ఎవ్రీ సండే. ఈ ప్రభులో నడిపించినటువంటి వాళ్ళు క్రైస్తవేతర కుటుంబాలు అవి. మరి తను పిహెచ్డి చేస్తుండే. అన్నాను, సర్టిఫికేట్లు అన్నీ పట్టుకుని సమాధిలోకి పోతావేమో జాగ్రత్త, సువార్త చెప్పు. ఈ పిహెచ్డీలు అవన్నీ పట్టుకుని టైం వేస్ట్ చేస్తున్నావేమో, నేను ప్రభువు వాడుకుంటున్నాడు, నువ్వేమో ఇంకేదో ఆలోచన చేస్తున్నావేమో, జాగ్రత్త అని ఒకసారి చాలా సీరియస్గా అన్నాను. ఆ కరీంనగర్లో తనకు లెక్చరర్గా పనిచేసేది అప్పుడు ఆ దినాల్లో. కనుక మనం ఆ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. తను ఒక బిడ్డ లాంటిది నాకు, కనుక నేను ఎంతైనా చెంప మీద కొట్టి చెప్పగలను అనే ఉద్దేశంతో మరి ప్రభు నన్ను అలాంటి వారి కొరకు ఇలాంటి హెచ్చరికలు ఇస్తే వాళ్ళు ఘనులయ్యారు, ప్రయోజకులయ్యారు. పవనే కుర్రోడు, ఆ కుర్రోడు నోట్లో మాట ఉన్నట్టు ఉండేది కాదు, కానీ ఈరోజు ఒక సంఘం ఏర్పడ్డారు. అతను వచ్చాడు, తర్వాత అయిపోయింది, కానీ అక్కడ సంఘం ఉంది ఇప్పుడు. ఎంత గొప్ప విషయం చూసారా? కాబట్టి నేను లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగును, మిమ్మల్ని లోకములో ఉంచాను గనుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉండకపోతే తీసుకుంటాను మరి అంటే అదో గొడవ. మరలా మనకి చిన్నపిల్లల ప్రభు ఎలాగా
ఇంకా దానికి పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఎలాగా, వీడికి ఇంకా కాలేజీ ఫీజు కట్టడం ఎలాగా, ఆయన ఏం చేయడు, అంతా నేనే ఉద్యోగం చేసో, అది చేసి ఇది చేసో, ఇవన్నీ మళ్ళీ అది ఒక మొత్తుకుంటాం మళ్ళా. కనుక మనం బతకడం కొరకే మనం ఉంటే మనం ఉండక్కర్లేదండి అనేది మనకు ఒక పౌరుష రూపమైన మాటగా ఉండాలి. మంచిది. మరి మనం ఈనాటి వాక్యులకి వెళ్దాం. మీకు ఏం పని ఉంది ఈరోజు? ఏం పని లేదా? వీరికి కూడా పని ఉందిగానే ఉండిపోయారు. కొన్ని మాటలు మనం ధ్యానంలో వెళదాం. లూకాసు సువార్తలో 13వ అధ్యాయం. ఈ పరంపరలోనే మనం ఒక్కొక్క వాక్యం చెప్పుకున్నాం. ఏంటి చెప్పండి అది? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15. సరే, 15 తీసుకున్నాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మరణించి మృతుల్లో నుంచి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించుదామని నిర్ణయం చేసుకుందాం, ఒక నిశ్చయత కలిగి ఉందాం అనే మాట. కనుక ఈ సిలువ ధ్యానాలు, పాటలు, మరి మాటలు, ఈ దినాల్లో ఆ వాతావరణం బాగా అలుముకొని ఉంది కదా మనల్ని. కనుక మరి మన కొరకు మృతి చెందిన క్రీస్తును ఏటేటా వచ్చి నువ్వు సిలువేయబడ్డావని సింపతి ఎక్స్ప్రెషన్ లాగా, అయ్యో పాప నేను ఉండుంటే నిన్ను సిలువ వేయనివ్వకపోదును, అప్పుడు నేను లేరు కాబట్టి ఆయన పాట రాశాడు, ఆ దుర్మార్గులు ఆనాడు ఏదో రాశాడండి బాగా. నువ్వు అలాగా సిలువేయబడ్డావా, అసలు వాళ్ళ పని చెప్తుంది నేను అన్నట్టుగా ఉంటుంది ఆ పాట. దాసుబాబు అని ఒక ఆయన హైదరాబాద్ రాశాడు. సరే, మంచిది. అది పౌరుషుండం మంచిదే, కానీ సిలువకు నువ్వేస్తే వెళ్ళలేదు, ఆయన వెళదామని ముందుగా నిర్ణయించుకున్నాడు. అందుకే వచ్చాడు కదా. ఆయన సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకో రిక్తునే వాక్యం ఉంది కదా. ఆయన ఎందుకు సిలువకి వెళ్ళాడు? ఆయన అది ఒక అనాగరికమైన శిక్ష కదా. ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే, నీచాతి నీచులను ఆ సిలువ మీద సిలువ వేయిస్తే శిక్షా విధి అది. దేశద్రోహులు, రాజద్రోహులు, తర్వాత నీచాతి నీచమైన వాళ్ళని సిలువ వేస్తారు. అయితే యేసుప్రభు సిలువను ఎందుకు ఎన్నుకున్నాడు? సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడంటే నీచాతి నీచుడు కూడా రక్షించడానికి. ఒకటి రక్షించాడు కదా సిలువ మీద. కనుక అది ఆయన ఉద్దేశం. ఏలేదో సిలువేస్తే ఆయన సిలువకి వెళ్ళిపోలేదు. వాళ్ళ ప్లాన్ ఇప్పుడుదే కాదు. ఆయన ఊయాల తొట్టి మీద సిలువ గిలకెచ్చకాయలా కట్టబడింది. పిల్లల్ని ఆడించదా కడతారు కదా, అక్కడి నుంచే ఏలాడుతుంది అది. ఏళ్ళేదో కొత్తగా రచించింది కాదు. సరే, మంచిది. కనుక ఆ బాధల కంటే, ఆయన బాధలు మనం గుర్తు చేసుకున్న కంటే మనం ఆయన బాధ పెడతామో చూసుకోవడం మంచిది. అందుకే నిన్న మాట చెప్పాను, సంవత్సరం ఒకసారి ఏడుస్తాము, సంవత్సరం అంతా ఏడిపిస్తాము. ఆయన కొరకు ఒకసారి ఏడుస్తాం, మిగిలిన దినాలంతా ఆయన ఏడిపిస్తాం. ఈ 13వ అధ్యాయంలో 6వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే, 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక ఉపమానం ఉంటుంది. చూస్తున్నారా? లూకాసు సువార్త 13. ఎవరన్నా ఇలాగంటే అర్థం కాని వాళ్ళు ఉన్నారా? రిఫరెన్స్లు అంత మట్టుకైతే ఇంగ్లీష్ వస్తుంది నాకు, అంత మటుకు చెప్తాను చెప్పమంటే. లూక్ చాప్టర్ 13 వర్సెస్ 6 ఆన్వర్డ్స్ టు 21, 6 నుంచి 21 వరకు 13వ అధ్యాయం. ఇక్కడ 6 నుంచి 9 వరకు ఒక ఉపమానం ఉంది. ఇలస్ట్రేషన్ అంటాం కదా, ఉపమానం ఉంది. తర్వాత 10 నుండి 17వ వచనం వరకు ఒక ఉదంతం ఉంది. ఉదంతం అంటే ఒక సంఘటన, an ఇన్సిడెంటా, ఒకటి సందర్భం, అది సంఘటన ఉంది. ఉదంతం అంటే అది అర్థం. ఉదంతం వాడుక భాషలో లేదు, అది గ్రాంధికం కనుక వాడుక భాషలో చెబుతున్నాను. తర్వాత 18 నుంచి 21 వరకు 2 ఉదాహరణలు ఉన్నాయి. ఉప్పును వెలుగును మనం మర్చిపోవద్దు. ఉప్పు అది విలువగలది కాదు, కానీ ఉపయోగకరమైంది. మనము విశ్వాసము విలువల కొరకు ఆలోచించొద్దు, ఉపయోగం కొరకు ఆలోచించాలి. మన విలువల కొరకు కాదు,
దేవుని కొరకు ఎలా ఉపయోగపడతాము, లేక ఇతరుల కొరకు ఎలాగో ఉపయోగపడతామని ఆలోచించాలి. కనుక ఈ 3 విషయాలు సాధ్యమైనంత వరకు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగున నీ వాక్యం ఉపదేశించబడుతుంది అనే స్థలాలు మాకు దొరికితే, అక్కడ మీరు పంపించిన మంచి ఉపదేశకులు మాకు దొరికితే మేమెంత ధన్యులం. ఏ పనైనా మానుకొని ఎన్ని గంటలైనా పర్వాలేదు నీ సన్నిధిలో కూర్చుంటాం అనే మనస్సు ఇచ్చిన వారిని మీరు తోడుకొని వచ్చారు. మీకు స్తోత్రములు. దీని ద్వారా ప్రభువా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఆధ్యాత్మిక మేలులు మీరు అందించడానికి మీరు తీసుకుని వచ్చారు, నడిపించారు. మేము కాకతాళీయంగా ఇక్కడ లేము ప్రభువా. మీరు మీ ఉద్దేశ ప్రకారమే మాకు ఆ మనసు ఇచ్చారు, ఆసక్తినిచ్చారు, అవకాశం ఇచ్చారు, సమయాన్ని తోడుకొని వచ్చారు. వందనాలు. ఇప్పుడు ఈ వాక్య భాగాలు మాకు అర్థమయ్యేలాగా మా ప్రధానోపాధ్యాయుడుగా మీరే వివరించాలని కోరుకుంటూ నీ దాసుడను నన్ను జ్ఞాపకం చేసుకుని అంగీకరించి వాడుకొని నిమిత్తం మీ దయాహస్తాల్లో పెట్టుకుని ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి లేస్తే ఒప్పుకోనున్నారు, కానీ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు ఆయన? చెప్పండి, ఏం చేస్తాడు ఆయన ఒప్పుకోక? కాబట్టి అత్యవసరత లేవండి, వెళ్ళండి, కానీ మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చోకండి. మీరు లేచి వెళ్తే బయటికి వెళ్ళేటప్పుడే మీ బైబిల్ పట్టుకెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఎక్కడ చోటు కూర్చోండి వెనకాల. మళ్ళా తెయ్యమంట బయలుదేరి ఈడకి రావడం ఎందుకు? అర్థమైందా? కొన్ని అత్యవసరాలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒగ్గబట్టుకుని ఉండక్కర్లేదు. ఆయన అలాగ అన్నారు కదా, బాగోదేమో అనుకోకూడదు. కానీ మధ్యలో ఎప్పుడైనా ప్రార్థన చేద్దామంటే లేచిపోద్దామని చూడకూడదు. అది దొంగ పని. అది తప్పకుండా మీ అవసరం బట్టి వెళ్ళండి. యథార్థంగా ఉందాం మనం ఏ విషయంలోనైనా. ఆయన చెప్పిన మాట నిజమే, అది క్రమము మంచిదే. అలా ఉంటే మరి ఉండలేని పరిస్థితులు ఎవరికైనా వస్తే వెళ్ళండి, బైబిల్ తీసుకెళ్ళి వెనకాల కూర్చోండి, మంచిది. మరి నేను కనబడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వెనకాల ఇక్కడ ముందు కూర్చొందో రండి. ఎందుకంటే నాకు కనబడకుండా కూర్చునే వాళ్ళకి ఒకవేళ నిద్ర వస్తుండొచ్చు. ముందుకు వస్తే నేను లేపుతాను మిమ్మల్ని. రండి. ఈ భాగంలో 6 నుండి 9 వరకు ఉన్న ఉపమానంకి మనం చిన్న సబ్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. అదేంటంటే నిష్ఫలమైన జీవితం. నిష్ఫలమైన జీవితం. ఒక యజమానుడు, ఒక ద్రాక్ష తోట యజమానుడు వెళ్ళి ఆయన దారిని పోతున్నాడేమో, ఎప్పుడో తోట దగ్గరికి వెళ్తున్నాడేమో. ఆ దారిలో ఎక్కడో ఒక అంజూరపు చెట్టు, ఇప్పుడు చెట్టు కానీ అప్పుడు మొక్క. ఆయన ఇచ్చినప్పుడు మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది ఇక్కడ చిన్న మొక్క. అంజూరపు చెట్లు పాలస్తీనాలో పెద్ద విలువైనవి కాదు, వాటి తోటలు ఉండవు. అవి దారి పక్కన ఎక్కడో చోట ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అవి, అంతే. ఒకసారి ఇస్రాయేల్ వెళ్తున్నప్పుడు కూడా యెరూషలేము నుంచి ప్రయాణంలో ఉన్నప్పుడు అంజూరపు చెట్టు ఉంది, దాని ఫలాలు లేవని ఉంది కదా ఒకటి, దాన్ని చెప్పించాడు ఉంటుంది కదా. అలాగున ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అవి ఒకవేళ పెరిగితే పెరుగుతాయి, చస్తే చస్తాయి. మధ్యలో ఎవడు దాన్ని పట్టించుకోడు. ఇంత పేల మొగ్గ ఉన్నప్పుడు ఏదన్నా ఒక పశువు కాలేసింది అనుకోండి, ఒంటో కాలేసింది అనుకోండి, అది ఇంక ఉంటుందా? ఉండదు. ఇంత బాధ ఉంటుంది దానికి, ఏం కదా. అలాగే ఏదన్నా తినేది దొరికితే తినేస్తుంది పీక్కుని. ఏదన్నా గాలి వస్తే తిరిగిపోవచ్చు, వరద వస్తే కొట్టుకుపోవచ్చు. అలాగా ఉన్నప్పుడు అది ఒకవేళ ఎదిగితే ఎదగవచ్చు, చెట్టు అయితే అవ్వచ్చు. అది ఒకవేళ ఫలించింది అనుకోండి, ఫలిస్తే కూడా దానికి వానరు ఉండడు, ఇది నాదనే ఉండడు. ఆకాశంలో ఎగిరే పక్షులు తింటాయి, అలాగే కింద రాలిపోతే జంతువులు భూమృగాలు తింటాయి.
ఒకవేళ బాటసారులు చేతికంతే కోసుకుని వాళ్ళు కూడా తింటారు. అలాంటి ఒక మామూలుగా సహజంగా మన దగ్గర కొన్ని అలాంటి మొక్కలు మొలుస్తాయి. అలాగే ఇప్పుడు సీతాఫలకాయలు తింటాం కదా మనం, సీజనల్గా వస్తాయి కదా, వాటి తోటలు ఉంటాయా? ఎక్కడెక్కడో మొలుస్తాయి, వెళ్ళి కోసి తెస్తారు. కొండల్లో అడవిల్లో ఎక్కడ ఉంటాయి, మనకి మార్కెట్లో అమ్ముతారు. అలాగన్నమాట. అట్లా కనుక పాలస్తీనాలో దానికి ఒక ప్రత్యేకమైన తోట ఉండదు, యజమానులు ఉండరు. అలాంటి ఒక త్రోవ ప్రక్కన రోడ్ సైడ్ ప్లాంట్ ట్రీ అది చిన్నగా ఉన్నప్పుడు, మిసమిసలాడుతున్నప్పుడు, 2-3 ఆకులు ఉన్నప్పుడు యజమానుడు వస్తూ చూసి దీన్ని నా తోటలు వేసుకుందామని తెచ్చుకున్నాడు. సరే, ఆయన ఎందుకు తెచ్చుకున్నాడు, ఏం తెచ్చుకున్నాడు అది మనం పెద్ద ధ్యానం చేయనక్కర్లేదు. కానీ ఇప్పుడు అది ఆయన తోటలో వేసుకున్నాడు తీసుకువచ్చి. తోట అంటే దానికి కంచె ఉంటుంది, దానికి ఒక భద్రత, తోటమాలి ఉంటాడు, దానికి ఆలనా పాలన చూసేవాళ్ళు ఉంటారు, దానికి కొంత పెట్టుబడి కూడా పెట్టవలసి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి దానికి. కనుక అలాగా ఎందుకు పనికి రాకుండా ఎక్కడో చోట మొలిచి, ఎక్కడో చోట బతికి, ఎక్కడో చోట చచ్చి, ఎక్కడో చోట ఫలించి, ఎక్కడో చోట రాలిపోయి ఎండిపోయి ఓ చెట్టును తెచ్చి ఆయన తోటలో చక్కని మాట ఉంటుందండి అక్కడ, చాలా మంచి మాట. చూడండి, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి, ఈ నాటబడి ఉండేనంటే దానికి అంత మొలిచింది కాదు దాని అర్థం. నాటబడి అంటే ఎవరో దాన్ని నాటారు కాబట్టి అన్ని చోట్ల మొలిచేట్టుగా మొలలేదు. ఇది ఇక్కడ ఒకరు శ్రద్ధ తీసుకున్నారు. ఇది నేను ధ్యానం చేసినప్పుడు లేక చదివినప్పుడు మొట్టమొదటి నాకు అర్థం కాకపోయినా, కొంతకాలం కూడా అర్థం కాకపోయినా, ఓ దేవుని సేవకుడు ఈ మాట చెబుతున్నప్పుడు నాకు కొంచెం ఎక్కువ అర్థమైపోయింది. ఎందుకంటే నేను నా బ్రతుకు అలాంటిదే. కనుక ఆ మొక్కను నేను అప్లై చేసుకున్నప్పుడు అసలు ఒక యజమానుడు దాన్ని దృష్టించకపోతే, ప్రభు నన్ను దృష్టించకపోతే, ఇలాగా ఎప్పటికప్పుడు అప్లికేషన్ చేసుకుంటూ వచ్చాను. నేను వచ్చినప్పుడు నేను ప్రభు కొరకు ఫలించకపోతే ఎంత ద్రోహినవుతాను, ఎంత అన్యాయస్తునవుతాను అని అర్థం చేసుకుని అప్పటి నుంచే, మొదటి నుంచి కొంత ఉంది జీలు. ఇలాంటివి ఆ దైవజనంతో విన్నప్పుడు ఇంకా పరిశుద్ధాత్ముడు ఎక్కువ నాకు చకచక అర్థమైపోయేలాగా అది నాకు అప్లై అవుతూ ఉంటున్నప్పుడు నేను ఆనాటి నుంచి ఒక పెద్ద పట్టు నా హృదయంలో ప్రారంభమైంది. కనుక ఇది మీరు కూడా అలాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీరు ప్రయోజకులు అవుతారు. కనుక ఉప్పు పెద్ద విలువైంది కాదు, అంజూరపు చెట్టు కూడా పెద్ద విలువైంది కాదు. కానీ అది ఒక తోటలో నాటబడిన తర్వాత దానికి ఎంత భద్రత వచ్చింది, దానికి ఒక కాపుదల వచ్చింది, దాని గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళు దానికి దొరికారు, ఒక విలువైన స్థలం కూడా దానికి దొరికింది. మరి మా చర్చిలో రోడ్డు సైడ్ వ్యభిచారులు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ చర్చిలోకి వచ్చిన తర్వాత మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, పెళ్లి చేశాను నేను. రోడ్ సైడ్ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు చర్చిలోకి వచ్చి కొంతకాలం ఎదిగి వాళ్ళ జీవితం నాశనమైపోయింది, ఎందుకు పనికిరాదు. మరి వారికి వివాహం చేస్తే మరి అతను చేసుకుంటాడికి మనం మోసం చేసిన వాళ్ళు అవుతామేమో. కనుక నిజం చెప్పి చేశాను, నిజమే చెప్పి. ఆయన ఏమన్నాడు తెలుసా, అంకుల్ నేను మాత్రం మంచోండా అంటే ప్రభు పనిలో ఉన్నాడు. ఈ శంకరయ్య గారు అన్నానే ఆడ సంస్థలు ఉన్నాడనమాట. ఈ కారు జీపు లో ఆ కుర్రాడు కూడా వస్తుండేవాడు. పెళ్లి విషయం వాళ్ళ తండ్రి ఒకసారి అన్నాడు, మా కుర్రగాడికి మీరే చెయ్యాలి సార్, ఎప్పటికైనా పెళ్ళి మీరే చూసి చేయాలంటే నేను ఎలాంటి వాళ్ళు చూస్తాను ఆయనకేం తెలుసు. మొత్తానికి ఈ పిల్లోడికి నెమ్మదిగా చెప్పాను, బాబు ఇది మరి సంగతి, మనం పరీక్ష చేద్దాం, డాక్టర్లు చూస్తారు, ఓకే అంటే ఓకే, లేకపోతే పర్వాలేదు అని ఇన్ని చెప్పి మరి పెళ్లి చేశాను. ఆమె ఎలాగైంది పెళ్ళి, ఇప్పుడు పిల్లలు వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఏంటంటే సేవ చేస్తున్నారు. ఎంత గొప్పగా మారింది ఈ తోటలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం. వృధాగా ఒక్క స్టాంప్ అలాగా ఒక కాలు వేస్తే పోను, ఒక జంతువు కాలు వేస్తే, లేదా ఒక మేక
అలా పీకేస్తే పోను దాని జీవితం. మేము అలాంటి వాళ్ళం కాదని మీరు అనుకుంటే ఈ బోధ మీకు కాదు, కానీ వాళ్ళ జీవితాలు చాలా బాగుపడ్డాయి, చాలా గొప్పవాళ్ళు అయ్యారు. ఒకసారి నేను వెస్ట్ గోదావరిలో ఒక సేవకుల కూడికలో సభల్లో ఉన్నాను. సేవకులందరికీ సెపరేట్గా భోజనాలు పెట్టారు. భోజనాల దగ్గర కూర్చున్నాను. భోంచేస్తుండగా నేను మామూలు సేవకులతో మాట్లాడుతూ ఇక్కడ ఎవరు ముందు నుంచి ఉన్నారు, ఎవరు సీనియర్గా ఉన్నారు, సంఘం ఎవరు ఎలాగ అభివృద్ధి చెందుతుందని ఒట్టిగా అడిగితే నా ముందు ఒక ఆయన కూర్చున్నాడు. ఈ అయ్యగారిదేనండి అన్నాడు. ఈ అయ్యగారు చాలా కాల్చున్నారండి, ఈయన సంఘమే అంటే అక్కడ భోంచేస్తున్నాడు ఆయన, మేము ఎక్కడ భోంచేస్తున్నాం ఎదురు బదురుగా అన్నాడు. అంటే అలాగండి అని అన్నం తింట చేతులు ఇలాగ అన్నాను, వందనాలు అన్నాను. అయ్యగారు నాది ఏం లేదని అంతా అమ్మగారిదేనండి అన్నాడు ఆయన. చాలా సిన్సియర్గా నిజం కూడా అది. మరి ఆయన అలాగనేసరికి అదేనండి అమ్మగారు చాలా భారమండి, ఆత్మల భారమండి, చాలా ప్రార్థనా పర్రాలండి అన్నారు. ఇక ఆమెను చూద్దామని నేను అనుకున్నాను. అనుకుని వచ్చారండి అమ్మగారు వచ్చారన్నాను. వచ్చారండి, అదిగోనండి అక్కడ సిస్టర్స్తో కూర్చున్నారు కదండి, ఆ తెల్లసారండి, ఇలాగండి అలాగండి ఆనవాళ్ళు చెప్పాను. నాకు ఇక్కడి నుంచే చూశాను, నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే నేను 6 చదువుతున్నాడు, ఆమె 8 చదివేది, నేను 8 చదువుతున్నాడు, ఆమె 10 చదివేది. మా ఊరు దగ్గర వాళ్ళ ఊరు, నేను పుట్టిన ఊరు దగ్గర, పెరిగిన ఊరు దగ్గర, పుట్టిన ఊరు కాదు కానీ పెరిగిన ఊరు దగ్గర. సరే మొత్తానికి ఆ 10వ తరగతి అయ్యేటప్పుడు నాకు కూడా తెలివస్తుంది కదా, నేను కూడా 8 అంటే 13 సంవత్సరాలు 14 వచ్చేస్తాయి కదా. ఇక కొంచెం కొంచెం జ్ఞానం తెలిసిన కాలంలో ఆమె వేషాలు తెలుస్తున్నాయి నాకు. ఆమె వేషాలు అంటే ఎవడో స్పీడ్గా సైకిల్ వేస్తాడు, బెల్ల కొడతాడు, దిగుతాడు, మాట్లాడకుండా పోతాడు, మళ్ళీ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిక్కిపోతాడు. ఇవి ఏమి అన్నాడు, పుస్తకాలు పట్టుకు స్కూల్కి పోతుంది. తర్వాత కొంతకాలం అయ్యాక ఆడి పేరు అచ్యుత రామారావు, ఈ పేరు రాజమణి, పేర్లు కూడా చెప్తున్నాను. అలా మరి మీరు ఇదేం చేద్దాం నాకు తెలియదు, కానీ నా కోపం ముంచుద్ది, అందుకే ఈ పెట్టవద్దని చెప్తాను నేను. ఇవి మీరు రికార్డ్ చేయాలి, కానీ ఇక్కడ రికార్డ్ చేసి దాన్ని క్రాప్ చేసి రిఫైన్ చేసి నాకు పంపించి నేను పబ్లిక్ చేయమన్నప్పుడు చేయడం న్యాయం అది. అంతేగాని మీరు నన్ను కొన్నట్టుగా నేను చెప్పినట్టుగా వినాలి అన్నట్టుగా అంటే వింటాను, కానీ ఇది మాత్రం నా కొంప ముంచుతాకే. అది ఇది నాకు మేలు కాదు, కీడే. అది నాకే కాదు, చాలామంది సేవకులు పాపం దెబ్బతిన్నారు దీంతో. కొన్ని నిజం చెప్పను, కొన్ని కల్పించి చెప్పనా, మరి ఇది ఉంది కాబట్టి. అందుకే దెయ్యం అంటాను నేను దీన్ని. ఇలాంటి మేము ఎలా చేయము, అసలు మా దగ్గర పెట్టం, ఒప్పుకోం. వచ్చినోడు వచ్చిండ 10 మంది వచ్చి 10 మంది అంటారు, సార్లే ఎందుకు ఈ గొడవలు మాకు అనుకుంటాం. సరే మొత్తానికి ఆమె పేరు రాజమణి, ఆయన పేరు ధైర్యం వహించే పేస్తున్నా మిమ్మల్ని నమ్మి. వాళ్ళు లేచిపోయారు ఇద్దరు. వినండి, ఇక వదిలేయండి, వాళ్ళు వదిలేయండి. అక్కడ పనిచేసుకుంటుంది, ప్రభువుని నమ్ముకుంది, మంచి పరిచారకురాలైంది. సంఘంలో అందరూ కూడా తల్లో 4 అంటారు కదా, అట్లా అయిపోయింది. ఆ తరువాత ఆమె
ఒక విధంగా వయసు మళ్ళింది కొద్దిగా, అంటే 30 దాటిపోయినాయి ఆ సమయానికి, కనీసం 30 ఉంటాయి. ఆమె పెళ్లి చేయాలని పుట్టింది ఆయనకి, పాస్టర్ గారికి. ఎవరిని చేద్దామంటే ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన పాస్టర్ గారిని అడిగాడు, బాబు ఈమె లైఫ్ ఎలాంటిది, మరి నువ్వేమో మీ పాస్టర్ గారు నిన్ను మా దగ్గర పంపించారు కొంత ట్రైనింగ్ చేయమని, మరి ఆమెను వివాహం చేసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు, సేవలో సహకారి అవుతుంది, మరి నీవు ఇష్టమైతే చేసుకుంటావంటే వాళ్ళ పాస్టర్ గారిని అడిగాడంట. ఇలా పాస్టర్ గారు అన్నారంటే, బాబు అది దేవుని చేత తీసుకురాబడిన సంబంధం, నీకు ఈయన పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాడు అసలు ఈ సేవకుడు. కనుక ఆమె పెళ్ళి అవ్వదు, ఈయన పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ నేను ఎప్పటి నుంచో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నువ్వు వద్దంటున్నావు, కానీ ఇది దేవుని దైవజనం ద్వారా వచ్చింది, చేసుకున్నాడు పెళ్ళి. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సేవలో ఆ ఫలము వచ్చింది. ఇప్పుడు అంతా అమ్మగారే అంటున్నాడు. ఇంకా నా పక్కన సేవకులు ఏమంటున్నారంటే, అవునండి అమ్మగారు చాలా భారం కలిగిందండి, ఆమె ప్రార్థనా పరురాలండి, అయ్యగారికి ఎన్నెముకలాగండి, చేదోడు వాదోడండి అని చెప్పారు. అయితే దూరం నుంచి చూశాను, గుర్తుపెట్టేశాను నేను. ఆమెకి ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది, కళ్ళు చిన్నవి, ఆమె ఇలాగుండేవి, అలాగే ఉంది. రాజమణి రాజమణి మరి నేను చెప్పలేను, కలవలేను. అంటే ఈనాడు మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఒక పనికి మాలిన జీవితం ఎంత ఘనపరచబడిందండి ఈ తోటలోకి వచ్చినందువల్ల. ఈ తోటలోకి మరి నీ జీవితం అలా కాకపోతే, ఓ పనికి మాలిన వాళ్ళే అంత గనులైపోతే ఎంతో ప్రయోజకులైన మీరు ఎందుకు పనికిరానిలోకి ఎందుకు ఉండాలి? పౌరుషం రావాలి, మనకి పని చేయాలి. మనం ఉప్పు నువ్వు అందులో వేస్తే అది పని చేయకుండా ఉందనుకోండి, అది ఎందుకు పనికి వస్తుంది? మరి ఇంకా పని చేయాలంటే అది కరగాలి, అది కలవాలి, అది కనబడకుండా పోవాలి అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు నిన్న బర్నబా గురించి ధ్యానం చేసినప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. 13వ అధ్యాయం అన్నారు ఇందాక. 13వ అధ్యాయం అన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఆయన ఎవ్వరికీ కనపడలేదు, కానీ 13వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్ముడు కనపడ్డాడు. అవును కదా, పరిశుద్ధాత్ముడు అంటాడు, నేను నా పని కొరకు తనను ప్రత్యేకపరుచుకున్నాను అంటాడు. ఆయన ఎవరు కనపడలేదు, ఆయన ఎవరు కనపడకూడదు అనుకున్నాడు, ఎవరు కనపడలేదు ఆయన, కానీ పరిశుద్ధాత్ముని కనబడ్డాడు. నేను అతనిని బర్నబాను నా పని కొరకు ప్రత్యేకపరుచుకున్నాను, ఆయన పంపించండి అని అపొస్తలులకు చెప్పడం చూస్తాం. కనుక మనం ఎవరికి కనబడకపోనందుకు బాధ ఏమీ లేదు, కనబడితే వచ్చి పడేది ఏమీ లేదు. ఏదో మొక్కస్తుతి ఏదో చేస్తారు, మైక్లో సార్ చెప్తారేమో, కానీ పరిశుద్ధాత్మ కనబడితే మనకు చరిత్ర ఉంటుంది. బర్నబాకు చరిత్ర అందుకే వచ్చింది. నేను అందరం వచ్చి కూర్చుని బర్నబా గురించి వినవలసి వచ్చింది. పరిశుద్ధాత్మ చేత నువ్వు గుర్తించబడతావు, అది నీ జీవితంలో ఉండాలి. నేను సజీవ సాక్ష్యాలు చెబుతున్నాను మీకు, నేను నా అనుభవం చెబుతున్నాను, యథార్థంగా చెబుతున్నాను. ప్రభు చూస్తున్నాను నన్ను. నేను ఒక అక్షరం కలపడం లేదు, ఒకటి తీసేసి ఉండొచ్చేదన్నా ఒకవేళ మర్చిపోయి. వాళ్ళ ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాను, వాళ్ళు మీరు అడగొచ్చు, అవునా అని అడగొచ్చు. వాళ్ళే సిగ్గుపడరు, చెప్తారు అవును నేను పనికి మాలిన దాన్ని. కానీ అంకులు ఒక ఆయన చూసి నా కొరకు వివాహం చేస్తానంటే మరి నాకే ఆశ్చర్యమైంది. అంకులకు తెలుసు నా బతుకంతా, కానీ నాకు వివాహం చేస్తాను ఎట్లా అన్నాడని ఆశ్చర్యం. వాళ్ళే చెప్తారు మీకు, నేను చెప్పడం కాదు. కాబట్టి ఆ మొక్క నాటబడింది. నాటబోటు అనే దాంట్లో కూడా ఒక ఆలోచన మనం చేయాలి. చాలాసార్లు మనం స్థానభ్రంశాలు చేస్తుంటాం. ఒక మొక్కను ఒక దగ్గర నుంచి ఒక వారం 10 రోజుల నుంచి తీసి మళ్ళీ ఇంకొక దగ్గర పెట్టామనుకోండి, మళ్ళీ 1 నెల రోజుల పోయి ఇంకో దగ్గర పెట్టామనుకోండి, అది ఎప్పటికైనా ఎదుగుద్దా? ఎప్పటికైనా ఫలిస్తుందా? కనుక మనం చాలా కాన్స్టెంట్గా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుటకు అవకాశం ఉన్న స్థలములోంచి కదలకూడదు, ఇంకా మెదలకూడదు, ఇంకా అక్కడే మనము క్రిందకు వేరు తన్నాలి, పైకి ఎదిగి ఫలించాలి. ఇట్ డ్రాస్ ద రూట్ డౌన్ అని ఉంటుంది.
యెషయా గ్రంథంలో ఆ శాస్త్రం గురించి మాట్లాడుతూ, ఇట్ గ్రోస్ అప్ అండ్ గివ్ ఫ్రూట్, బేర్ ద ఫ్రూట్. నిజంగా ఎంత మనము ఆ స్థలములో స్థిరంగా ఉంటామో అంత ఎదుగుతాము, అన్ని అవకాశాలు మనకు వస్తాయి. కానీ ఇది ఫలించలేదు కదండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాక ఇది ఫలించదు. అక్కడ మాట ఏమైనా ఉందంటే వాక్యంలో ఆ 6వ వచనంలో, ఆ నాటిన వాడు ఆ సాధారణమైన స్థలంలో నుంచి తీసుకుని వచ్చి నాటిన పుణ్యాత్ముడు ఒకడున్నాడు, తోట యజమానుడు. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయు, వినండి ఆ మాట, ఎంత ఘోరమైన, ఎంత అన్యాయమైన, ఎంత ద్రోహపూరితమైన మాట అనిపిస్తుంది నాకు అది. అంటే ఆయన తీసుకొచ్చాడు, ఇక్కడ నాటాడు, నాటిని ఈ రోజు నాటి రేపు రాలేదు పండ్లకి. అది ఎదిగిన తర్వాత పండ్ల కాలములో ఆయన వచ్చాడు, పండ్లు ఫలించే వయసు దానికి వచ్చే వరకు పెంచాడు. ఆ వయసు వచ్చిన తర్వాత అది ఒక బొటానికల్ సైన్స్, ఆ వృక్షశాస్త్ర ప్రకారము అది ఈ కాలములో ఇన్ని సంవత్సరాలకి ఎదిగి ఫలమిచ్చుట ప్రారంభిస్తుంది అనే దాని ప్రకారమే వచ్చాడు ఆయన. ఆయనే తొందరపడలేదు, పెంచి 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 ఫలమిచ్చే సంవత్సరమే వచ్చాడు ఆయన. ఫలమిచ్చే సంవత్సరం వచ్చాడు కానీ ఫలము దొరకలేదు అనే మాట. ఇది 3rd ఇయర్ మాట, ఇది ఫస్ట్ ఇయర్ కాదు ఇది. ఏమండి 6వ వచనంలో 3 సంవత్సరముల నుండి, అంతేనా, 3 ఏళ్ళలో, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లు కానీ ఏమీయో, వినండి ఆ మాట. అంటే ఇది ఇప్పుడు ఈ 6వ వచనం 3 ఏండ్ల తర్వాత మాట. ఇది మొదటి నాటిన సంవత్సరం కాదు, తర్వాత కాదు. అది ఎప్పుడైతే ఎదిగి ఫలిస్తుందని ఆ శాస్త్ర ప్రకారం చెప్పబడిందో అప్పుడు ఫలించలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ మరలా వచ్చాడు, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఫలిస్తుందేమని. నెక్స్ట్ ఇయర్ కూడా ఫలించలేదు. ఇప్పుడు మాట, ఈ 6వ వచనంలోని మాట 3 సంవత్సరాల తర్వాత మాట. ఏ 3 సంవత్సరాలు? నాటిన 3 సంవత్సరాల? మీకేమైనా అర్థమవుతుందో లేదో, నిద్రపోతున్నారా? కొందరు బాగా నేర్పున్న వాళ్ళు కళ్ళు తెరిచి నిద్రపోతారంట. మీరు చెప్పాలి, మాట్లాడాలి. సంఘముల చర్చిల్లో ఈ సాంప్రదాయం ఆగిపోతే విశ్వాసులకు ఏమైనా మేలు కలుగుతుంది అనిపిస్తుంది. ఊరికి నేను బోధిస్తాను, కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా నోరెత్తకుండా వినండి అనే సాంప్రదాయం బ్రేక్ చేసేయాలి. దాన్ని ఇంటరాక్షన్ అనేది డెవలప్ అవ్వాలి. కనుక అలా చెబుతుంటే ఇప్పుడు వెంటనే ఫీడ్బ్యాక్ జరుగుతూ ఉంటుంది. అంత అయ్యాక ఫీడ్బ్యాక్ చెప్పమంటే ఉన్నది లేనిది. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అవ్వకపోతే వదిలిపెట్టరు కాబట్టి చెప్పేయాలి. ఫీడ్బ్యాక్ 2 3 లేవండి చెప్పండి, రావాలి, ఎవరిని ఇద్దరికి ఛాన్స్ ఉంది రావాలి అంటుంటారు. రానోడు కూడా, అసలు అది విన్నోడు కూడా, ఉద్యోగం లేనోడు కూడా. తర్వాత కొన్నిసార్లు కొన్ని మీటింగుల్లో ఎవడో ఆలస్యంగా వచ్చేవాడు ప్రార్థన ఇస్తారు, ఇవ్వకపోతే ఏం బాగుంటుంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని. అది ఈ వాక్యం వినడం, ఆడి ప్రార్థన చేసుకుపోతాడు. మనకి మళ్ళీ అందుకే ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఉంటే మంచిది. చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 3rd ఇయర్ వచ్చాడని చూస్తాం. 6వ వచనంలో 3rd ఇయర్ కనపడుతుంది మనకి కదండి. ఈ 3rd ఇయర్ అంటే దేనికి 3rd ఇయర్? అది ఆయన నాటిన తర్వాత 3rd ఇయరా? అది ఫలించవలసిన కాలానికి 3rd ఇయర్. అంతకుముందు 3 years 4 years 5 years అది ఎదిగే కాలం ఒకటి ఉంటుంది కదండి. చెట్టుకు 2 కాలాలు ఉంటాయి. ఓ కాలం ఏం కాలం? ఎదిగే కాలం. ఓ కాలం ఏంటి? ఫలించే కాలం. దట్స్ ఆల్. 2 కాలాలు ఉంటాయి దానికి. అయితే ఇప్పుడు ఫలించే కాలంలో వచ్చాడు ఆయన. ఎదిగే కాలంలో వచ్చి దురాశతో ఏమి లేడు ఆయన. పెంచి 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 వచ్చాడు ఆయన. ఫలం లేదు. మరలా వచ్చాడు ఓపికతో, ఫలం లేదు. మరలా వచ్చాడు ఓపికతో, ఫలం లేదు. అయితే 3 ఏండ్ల నుండి నేను ఇలాగొచ్చి ద్రాక్ష చెట్లు ఫలిస్తున్నాయి,
ఆ గెలలు అంటారా, ద్రాక్ష గెలలు అంటారా, అవి గంపలు గంపలు అయిపోతున్నాయి. ఇది ఈ అంజూరపు చెట్టు గంప ఒకటి కూడా నిండకపోవడం కాదు, ఒక గంపలో ఒక కాయ కూడా లేదు. కాబట్టి ఆయన అన్నాడు దీన్ని నరికివేయమన్నాడు. అంటే ఇక ఈయనంటాడు, తోటమాలి అంటాడు, పెంచిన ప్రేమ అనుకుంటా అంటాడు, ఇంకొక సంవత్సరం ఉండనియ్యి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నెక్స్ట్ ఇయర్ నేను గంప తేవాలా, గొడ్డలు తేవాలా? ఈయనంటాడు, గంప బెట్టరా, గొడ్డలి బెట్టరా, ఫలిస్తేనేమో సరి కొన్ని కోసుకెళ్ది, కానీ ఫలించకపోతే కనుక ఈసారి ఆయన గొడ్డలు తెస్తాడు. గంప తెచ్చాడు ఇంతకాలం ఈ చర్చిలో ఉన్నోళ్ళ కొరకు, ఇక గొడ్డలు తెస్తాడు ఆయన. జాగ్రత్తగా ఉండాం. ఇది మన కొరకే, మనమే చెట్టు కొరకు మాట్లాడంటే అంజూరపు చెట్టు కథ చెప్పడా కాదు ఇది, దాని లైఫ్ హిస్టరీ చెప్పడా కాదు ఇది, మనల్ని పోల్చి చెబుతున్నాడు. అలానే పోల్చుకున్నప్పుడు బాగుపడ్డాను నేను. అది నాకు హెచ్చరిక, లైఫ్ టైం హెచ్చరిక ఉంటుంది నాకు అది. కనుక నన్ను నాటిన సంగతి నేను మర్చిపోను ఇప్పుడు కూడా. ఆయన నన్ను తీసుకురాపదే, ఏ గుర్రం మీదో రథం మీదో యజమానుడు కదా వస్తుంటాడు, ఆయన దాని మీద దృష్టి పడ్డం ఎంత భాగ్యం చెప్పండి. ఆయన దాని కొరకు దిగి దాన్ని తీసుకొచ్చి తన తోటలో వేసుకోవడం ఎంత ప్రత్యేకత. ఇప్పుడు తోటమాలి దాన్ని పెంచి ఇప్పుడు ఇంకొక సంవత్సరం ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాడు. ఈ చెట్టు గురించి నేను ఒక 4 మాటలు చెప్తాను, రాసుకుంటారా? ఇవి నేను చెప్తేనే అర్థమైపోవు మీకు, మళ్ళా వెళ్ళి కుస్తీ పట్టాలి దాంతో. బాగా బ్రదర్ చెప్తున్నారు, రాత్రి మళ్ళీ ధ్యానం చేశానని. ఈ చెట్టు గురించి 4 మాటలు చెప్తాను. మొదటి మాట, ఇది ఫలించని చెట్టు. మొదటి మాట ఫలించని చెట్టు. రెండవ మాట ఫలించాలని లేని చెట్టు. ఏం రాసుకున్నారు? నా భాష అర్థం తెలుగు వస్తే తెలుగు వాళ్ళు కూడా తిప్పలే ఇది రాయడం. ఫలించని చెట్టు చూసారా? అదిగో ఒకళ్ళొకళ్ళు అడుక్కుంటున్నారు, అందుకే ఏంటి అలాగన్నాడు ఏంటని. ఫలించని చెట్టు, ఫలించాలని లేని చెట్టు, మూడో చెప్పనా ఫలించలేని చెట్టు. ఏం సార్ ఏమైనా అర్థమవుతుందా? కాగితం ముక్క లేదా? పెన్ ఏమైనా మరిపోయింది నేను? చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు. ఫలించని చెట్టు, అది పెద్ద గొప్ప విషయం కాదు, సులభంగా చెప్పేయచ్చు. ఫలించాలని దానికి లేదు. నేను ఫలించాలి కదా, ఆయన తెచ్చేసాడు కదా, నేను ఫలించాలి కదా అని దానికి ఫలించాలనే దృష్టి లేదు. మరి ఏం దృష్టి ఉంది చెప్పండి? దానికి ఉన్న దృష్టి ఏంటి? ఈ తోట పాదులు అంటారు కదా, ఏం చెట్లు కాదు కదా, ద్రాక్ష ఏమండి తీగలు అంటే పాదులే కదా. దానికో పందిరి, దానికి ద్రాక్ష తోట వేస్తారు. అది ఎక్కడుందో దగ్గరికి వెళ్తే కనపడదు. కానీ ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఏ ధ్యేయంతో ఉందంటే అక్కడ ద్రాక్ష తోట కంటే నేను పెద్దగా కనబడాలని, ఒక ల్యాండ్ మార్క్ లాగా. ఆయన ఎక్కడో ఉండి ఎవరన్నా మనబోటోళ్ళు పోయి, సార్ మీకు అక్కడ ద్రాక్ష తోట ఉందంటే ఎక్కడంటే అగా ఆ చెట్టు కనపడుతుంది చూడండి, ఆ పచ్చగా ఏపుగా గుబురుగా ఎత్తుగా, అది అక్కడేనండి మా ద్రాక్ష తోట అంటాడు. అంటే ల్యాండ్ మార్క్గా ఉంది కానీ ఫలము లేదు. అలాగే చర్చిలో కొందరు ల్యాండ్ మార్కులు ఉంటాయి, ఏముండదు, అంతే. వాళ్ళలాగా విగ్రహ పుష్టి నైవేద్యం నష్టి అని ఒక మాట ఉంటుంది, అట్లా ఉంటారు. పెద్ద గొప్పవాళ్ళుగా బహుశా బయట గొప్పవాళ్ళే కావచ్చు, వాళ్ళు ఏ రీతిగా గొప్పవాళ్ళే కావచ్చు, వాళ్ళ హోదాలు వాళ్ళ అంతస్తులు ఉండొచ్చు. దాన్ని ఇక్కడ కూడా చలామణి చేద్దామని చూస్తారు.
సేవకుడు కూడా లొంగిపోతుంటాడు. ఆయన అలాగ అన్నాడు, మరి ఏం చేయకపోతే ఏమనుకుంటాడు అన్నట్టు సేవకులు కూడా బెండ్ అయిపోతుంటారు. సేవకులు బెండ్ చేసేస్తారు. అలాంటి ల్యాండ్ మార్కులు ఉంటారు చర్చిలు. కనుక ఇప్పుడు తోటమాలి యొక్క ఉద్దేశము వదిలేసింది. తోటమాలి యొక్క పెట్టుబడి, తోటమాలి యొక్క ప్రయాస, తోటమాలి వచ్చి నన్ను చూచినప్పుడు ఆనందించాలి, ఆయన సంతోషపెట్టాలని వదిలేసి తనకు తానే ఏపుగా ఎదిగిపోతుంది. ఏపుగా అది. కనుక దానికి ఫలించాలని లేదు. తర్వాత ఏం చెప్పండి? ఫలించలేని చెట్టు. దానికి ఏం చెబుతాను? ఎలా ఎందుకన్నాను ఆ మాట నేను? అది ఫలించలేని చెట్టు అని. ఏమండి, తోటమాలి అంటాడు దాని చుట్టూ తవ్వుతాను అంటాడు. అంటే ఒక సైడ్ నుంచి చూస్తే దానంత గొప్పదేమీ లేదు, కానీ ఆ సెకండ్ సైడ్ దాంట్లో లోపం ఉందన్నమాట. కనుక మనలో ఆదివారం అంతా పడదో సైడ్ నుంచి, మిగిలిన 6 దినాల సెకండ్ సైడ్. ఆ సెకండ్ సైడ్ ఎలా ఉంటుందో. మందిరంలో బాగుంటాం, అందరికంటే బాగుంటాం కొన్నిసార్లు, కానీ బయటికి వెళ్ళి ఎలా ఉంటున్నాము, మన వర్క్ ప్లేస్లో, మన ఫ్యామిలీలో, మన ఇన్స్టిట్యూషన్స్లో, మన ఒంటరితనంలో, మన ప్రయాణాల్లో, మరొక ఊరు వెళ్ళినప్పుడు పెళ్ళికో విందుకో అక్కడ ఎలా ఉంటుందో మన వేషం. అది అదర్ సైడ్ ఆఫ్ ద ట్రీ. చుట్టూ తవ్వుతానంటే ఒక ప్రక్క అయిందనమాట దానికి. ఆయన ఒక సైడ్ చూస్తున్నాడు, ఎదుగుతుంది పర్లేదు, బాగుంది పర్లేదు, పచ్చగా ఉంది పర్లేదు, కొమ్మలేస్తుంది పర్లేదు అని ఆయన కూడా సరిపెట్టుకుంటూ పోయాడు. తప్పు కూడా ఆయనది కూడా ఒప్పుకుంటున్నట్టే ఉంది. ఇంకో సంవత్సరం ఉండేమంటే నా తప్పు దిద్దుకుంటానన్నట్టు ఉంది ఆయనది. ఆ తోటమాలి కూడా తప్పు దిద్దుకుంటానట్టే ఉంది అసలు ఆ మాట. కాబట్టి ఒక సైడు నువ్వు ఎదగడం లేదు, ఒక సైడు ఎదుగుతున్నట్టు కనిపిస్తున్నావు. అందుకే అది ఆ మాట వచ్చింది. ఫలించలేని. ఎందుకు ఫలించలేకపోతుంది? అది ఒక సైడే ఎదుగుతుంది, అది మరో సైడ్ ఎదగడం లేదు. దీని గురించి మీరు ఎలా ధ్యానం చేసుకుని ఇంటికి పోయి నువ్వు ఏ సైడ్ ఎదుగుతున్నావో, ఏ సైడ్ ఎదగలేదో చూసుకో. నీ చుట్టూ త్రవ్వకపోతే, ఒక విశ్వాసి చుట్టూ తవ్వాలి. మా చర్చిలో వెలివేయుట అనేది జరుగుతుంటుంది. వెలియడం. ఈ వెలి డిఫరెంట్గా వేస్తుంటాం మేము. వెలి చర్చికి రావచ్చు కానీ వచ్చి కూర్చోవాలంతే. చందయడం లేదు, ప్రభు పని లేదు, ఈ పాట పాడదామనడం లేదు, ఆ ప్రార్థన లేదు, ఈ ఆరాధన లేదు, ఏమీ లేదు. వచ్చి కూర్చోవాలి. నీకు బుద్ధి వచ్చే వరకు, నీకు బుద్ధి వచ్చిందని నాకు అర్థమయ్యే వరకు, మిగిలినకి అర్థమయ్యే వరకు అలాంటి వెలుంది. సందేయకూడదు. అక్కడే కూర్చుంటాడు, నిలబడతాడు, ఆయన ఇష్టం. రాకపోతే రాకపోయాడు, కానీ నువ్వు రావడానికి పర్మిషన్ ఉంది. ఇలాగుంటాయి అన్నమాట. కొన్ని రావడానికి ఏం లేదు. కొన్నిసార్లు ఆ వెలివేసిన వాళ్ళు సంఘంలో ఎవరో కలవడానికి ఏం లేదు. గొంతు పట్టినట్టు ఉంటాయి ఇవి. కానీ వాక్యంలో ఉంది ఆ మాట, కాబట్టి చేయవలసి ఉంది. అలాగూ వెలివేయబడడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది రావడం మానేశారు. అంటే వెలివేసినందుకు రావడం మానేశారు. కొందరు వచ్చి అలాగే సైలెంట్ కూర్చున్నారు. 3 months 4 months అంతా మరలా వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. వాళ్ళ సిన్సియారిటీని బట్టి, వాళ్ళ కన్నీటిని బట్టి, ఒప్పుకోవడం బట్టి. అయితే వాళ్ళు చేసిన నేరలేదు వ్యభిచారాలు, దొంగతనాలు, అవి ఇవి, హంతకలు, హత్యలు కాదు. మీకు చెప్తే దీనికేముందండి అంటారు మీరు. కానీ చుట్టూ తవ్వడం అంటే అదే అన్నమాట. దీనికేముందండి, ఎదుగుతుంది కదండి, పచ్చగుంది కదండి, కొమ్మలు ఉన్నాయి కదండి. యజమానుడు కూడా ఇంటి దగ్గర నుంచి ఎవరో చుట్టాలు వస్తే దాన్ని చూపించే తోటని ఆనవాలు కడుతున్నారు కదండి. ఇవన్నీ రైటే. కానీ చుట్టూ తవ్వినప్పుడు నీ పరిస్థితులు మారాలి. మారకపోతే నువ్వు పోవాలి. నేను 2 మాటలు చెప్తాను. నువ్వు మార్చుకో, లేకపోతే మానుకో. ఇబ్బంది పెట్టకు సంఘాన్ని, సేవకుడిని ఇబ్బంది పెట్టకు. మార్చుకో, లేకపోతే మానుకో. ఈ 2 మాటలు మన మనసులో అది ఎప్పుడు కూడా గింగురమంటూ ఉండాలి. నేను మార్చుకోవాలి,
లేకపోతే మానుకోవాల్సి వస్తుంది అనే భయం ఉండాలి నీకు. క్లాస్ రూముల్లో స్కూల్లో డిబార్లు అంటారు, అందులో మరలా స్టాండప్ ఆన్ ద బెంచ్ అంటారు, ఇంకేమంటారు సస్పెండ్ అంటారు. ఇవేమి లేవా సంఘములో? ఇవేమి లేవా? ఎందుకు లేవు? ఎందుకు ఉండొద్దు? వాక్యంలో ఉన్నాయి కదా అవన్నీ ఉండాలని. ఎందుకు అమలు చేయడం లేదు? నంబర్ తగ్గిపోద్దని. వాళ్ళని వెలివేస్తే వాళ్ళ ఇంటి పేరటోళ్ళకు నలుగురు ఉంటారు, వాళ్ళందరూ కట్టుకుపోతారు బయటికి. అది సేవకుడు భయం, అది లీనియన్స్. అది కనుక చాలా ఈ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే తప్పు చేస్తున్నాం. మనం చుట్టూ తవ్వుతాను, అది అందుకే ఎందుకు ఫలించలేకపోతుంది చెప్పండి? ఎందుకు ఫలించలేకపోతుంది? చుట్టూ తవ్వక. ఒక సైడ్ బాగుంది, ఇంకో సైడ్ బాగోలేదు. 4వ మాట ఏంటంటే, 3 రాశారా? 4వది ఏంటంటే ఫలిస్తుందని నమ్మకం లేని చెట్టు. ఇప్పుడు చుట్టూ తవ్వుతాను, ఎరువులు వేస్తాను, అన్నీ చేస్తాను, అయినా కానీ ఇది ఫలించకపోతే ఏమంటాడు ఆయన? ఒకవేళ ఇది ఫలించని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. అంటే ఆయనే ఇంత చేశాక కూడా, ఇంత చేశాక ఇది ఇలా చేస్తే, ఇంత మోసం చేస్తే, ఈ సంవత్సరంలో చేసిన దాంతో ఇన్ని సంవత్సరాలు పెంచానే, దాదాపు ఒక 5 సంవత్సరాలు పెరిగేదైతే, 5 సంవత్సరాలు కాసేదైతే, 3 సంవత్సరాలు కాయిందైతే, 8 సంవత్సరాలు దాటిపోయింది కదా ఇప్పుడు దానికి. 8 సంవత్సరాలు నేను చేసినంత ఇలాగా నిష్ఫలంగా చేస్తే ఈ తర్వాత అది ఫలిస్తుందని ఏమి నమ్మకం అన్నట్టు తోటమాలికి కూడా డౌటే ఉంది దాని మీద. అలాగున్నావా నీవు దేవుని సంఘంలో? ఫలించని చెట్టు, ఫలించాలని లేని చెట్టు. దీనికి ఒక మాట చెప్తానేనండి, ఫలించాలని లేని చెట్టు అన్నానే. మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకుంటే, అన్నయ్య గారు నేను 5 సంవత్సరాలు అయిందండి నాకు పెళ్ళయి, పిల్లలు పుట్టలేదండి, ప్రార్థన చేయండి అంటారు. అయ్యగారు నేను 5 సంవత్సరాలు అయిందండి ప్రభువుని నమ్ముకుని, ఒక్క ఆత్మ కూడా నడిపించలేకపోతానండి, ఏంటండి ఈ బతుకు అని ఎప్పుడో ప్రార్థన చేసుకున్నావు నువ్వు? అంటే ఫలించాలని లేని చెట్టు అని అందుకే అన్నాను నేను. ఎవరు ఉన్నారండి అలా ప్రార్థన చేసుకున్న క్రైస్తవులు? చాలా తక్కువ, చాలా తక్కువ. 1% ఉన్నారా? లేరేమో. 0.1% ఉన్నారేమో. అలాగెవరన్నా? మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? జీరోనా? అన్నిటికీ ప్రార్థన చేయించుకుంటారు, ప్రేయర్ రిక్వెస్ట్. రాత్రి ఒక ఆవిడ నన్ను ప్రార్థన చేయండి అని అక్కడికి వచ్చి, కనబడతలేదు నాకు ఇప్పుడు, రాలేదు. నేనేమన్నానంటే, పుస్తకం కొనుక్కమ్మా, వ్యాపారం బిజినెస్ టాక్టిక్స్, పుస్తకం కొనుక్కమ్మా, దాని మీద నా నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరు, నువ్వు ఫోన్ చెయ్యి, నేను ప్రార్థన చేస్తానన్నాను. పుస్తకం లేదు, ఫోన్ లేదు, ప్రార్థన లేదు, ఏది లేదు, వెళ్ళిపోయింది అలా ఆ గుమ్మం దగ్గరే. కనుక ఇదంతా ఏం ప్రార్థన చేయమంటుంది ఆవిడ నన్ను అనుకోవాలి నేను? ఏవో సమస్యలు, ఏవో వారి కోరికలు, అక్కర్లు వాళ్ళకు ఉంటాయి. రాజమండ్రిలో ఒకళ్ళు మనం మీటింగ్కి వెళ్తుంటే, అయ్యగారు ప్రార్థన చేయండి అని ఒక ఆవిడ అంది, ఒక ఆమె గురించి. ఇంతలో ఆయన కూడా వచ్చాడు, నిలబడ్డాడు. ఆమె కొడుకు అన్నమాట ఆయన, ఈమె కోడలు. చేతిలో 100 రూపాయలు పెట్టారు నాకు, టక్కన పెట్టేస్తారు 100 రూపాయలు. అయ్యగారు ఇలాగన్నారు. అంటే బైబిల్ ఇలా పట్టుకుని ఉన్నాను, నేను వెళ్తున్నాను, ఇలా ఉంది నా చెయ్యి, ఇలాగ ఉంటే ఇందులో బైబిల్కి నా చేతికి మధ్యలో పెట్టేసింది 100 రూపాయలు. చూస్తే 100 రూపాయలు అయ్యి. ఎందుకమ్మా నన్ను ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన అంటే, పిల్లలు లేరయ్య గారు అంది. 8 ఏళ్ళు అయిందంటే పెళ్ళి, పిల్లలు లేరయ్య గారు. నేనన్నాను, అమ్మ 100 రూపాయలకే పిల్లలు పుట్టేంత ప్రార్థన చేయగలను, ఎంత చీప్ అయిపోయాం మేము. చెయ్యండి అయ్య గారు అంటుంది. అప్పుడు నేను వాళ్ళని నిలబెట్టి, నేను 10 మినిట్స్ తీసుకున్నాను టైం. అక్కడ ప్రార్థన చేయలేదు చివరికి. నేను 10 మినిట్స్లో మాట్లాడాను వాళ్ళతోటి, వాళ్ళ విశ్వాస జీవితాల గురించి. మరి పిల్లల గురించి ఎందుకు అంత తాపత్రయం, దేనికి, ఇవన్నీ మాట్లాడి చివరికి ఆయన అన్నాడు, మేము సంఘంలో మేము నిజంగా ప్రభుని నమ్ముకోండి, మేమిద్దరం మీ సంఘంలో ఉన్నామండి,
మేము ప్రొద్దుట వెళ్తామండి, మేము పరిచయం చేస్తాం, మేము చాలా తృప్తికున్నామండి, అమ్మేనండి కనపడ్డ వాళ్ళందరితో ప్రార్థన చేస్తుందండి, మేము సరిపెట్టుకునే ఉన్నామండి అని ఆయన అన్నాడు. 100 రూపాయలు ఆయన జేబులో పెట్టి నేను అన్నాను, ఇలాగ డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకోవడం మంచిది కాదు, ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పండి, ఫైనల్ ప్రేయర్ నేర్పిస్తాను మీకు. అదేంటంటే, ప్రభువా మా ఇద్దరిని, మేమిద్దరము నీ బిడ్డలం, నీ చిత్తమైతే మాకు సంతానం లేదనేది ఒక ఆక్షేపణ ఉంది, మా ఇంట్లో ఉంది, సమాజంలో ఉంటుంది, మాకు కూడా ఉంటే బాగుంటుందని ఉండొచ్చు. కానీ వన్స్ ఆఫ్ ఆల్ ఫైనల్గా ప్రేయర్ చేస్తున్నాం, నీ చిత్తమైతే నీ సమయంలో దయచేయి, లేకపోయినా పర్వాలేదు, నీ కొరకు మేము నమ్మకంగా బ్రతుకుతాం. ఆమేన్, ఇంకెన్నడూ ఆ పేరు ఎత్తొద్దు, ఎవరితో చేర్చుకోవద్దని చెప్పాను నేను. కాబట్టి మనం ఒక కొలిక్కి రావాలి, మన జీవితాలు ఒక స్థితిలోకి రావాలి. ఎందుకు ఫలించాలని లేదని చెప్పాను, మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా చేయించుకున్నా మీ కొరకే చేసుకున్నారు, కానీ ప్రభువు కొరకు ఏదైనా చేయాలని చేశారా? ప్రభు కొరకు ఏదైనా చేయాలని చేసిన పని ఏమన్నా మీరు చేసినట్టు చూపించగలరా? ఆ విధమైన ఆసక్తితో దేవుని సన్నిధికి మీరు వస్తున్నారా? దేవుని కార్యాల గురించి ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు నేను చాలా అల్పుణ్ణి. ఒక విధంగా నా బ్యాంకులో నేను 2-3 లక్షలు ఎప్పుడు నాకు కళ్ళతో చూడలేదు. నా దగ్గర ఏమీ అంత డబ్బు దశకమేమి ఉండదు, నా వస్తువులు కూడా చాలా చీప్గా ఉంటాయి, నలిగిపోయినవి ఉంటాయి, ఏం పెద్ద కాస్ట్లీ ఏమి ఉండవు నా దగ్గర. కానీ పరుగును బట్టి చెబుతున్నాను, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆయన, మరి ఏం చేస్తున్నావు కానీ నేను చేసుకుంటున్నాను. మీకు నేను 4 కోట్లు పెట్టి ఒక కన్స్ట్రక్షన్ చేశాను నేను. చెప్పండి, నేనేమీ లేను అని అంటున్నాను, అదన్నా అబద్ధం అవ్వాలి. 4 కోట్లు పెట్టి చేసిందన్నా అబద్ధం అవ్వాలి. కానీ 2 నిజాలే, మీకు చూపిస్తాను నేను. ఇంకెన్నో చేస్తున్నాను. మనం ఏదో కన్స్ట్రక్షన్ చేయాలంటే 70 నుంచి 1 crore అయిపోవచ్చు అండి, 70 కట్టొచ్చు, కానీ రాను రాను పెరిగిపోతాయండి, పర్లేదు స్టార్ట్ చేయండి అన్నాను నేను. ఎంత ఉంది మీ దగ్గర అంటే ఏమీ లేదు. మరి అర్థమైందా? అంటే విషయం ఏంటి, నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఫలించాలని ఉంది అంతే, నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను, అది జరుగుతుంది, అలా నేను చెప్పగలను మీకు. కనుక ఫలించని చెట్టు, ఫలించాలని లేని చెట్టు, ఫలించలేని చెట్టు, ఆ ఓపిక లేదు దానికి. తర్వాత ఫలిస్తాను నమ్మకము లేని చెట్టు. నువ్వు ఎలాగున్నావు? ఈ 4 నీకు వర్తిస్తాయా? ఒకవేళ చాలా జాగ్రత్త. గొడ్డలు వస్తుంది, ఇక గొడ్డలు వస్తే ఉంటావా? చెట్టు వేరున వస్తుంది, కొమ్మలు నరికే గొడ్డలు కాదు, వేరు నరికే గొడ్డలి. జాగ్రత్తగా ఉండాలి మనం. మరి మీ టైం అయిపోయినట్టుంది. అయిపోయిందా? ఇంకా చెప్పాలా? 1 గంట వరకు అన్నారు కదా, ఉంది సమయం. రెండవ మాట మనం ఇక్కడ చూద్దాం. అంటే ఈ చెట్టు, ఆ ఉప్పు, నా ఉప్పదనం నాలోనే ఉండాలి అంటే అది ఎవరికైనా పనికొస్తుందా? నా ఉప్పదనం నాలో ఉండాలంటే అది ఎందుకు పనికిరాదు. అలాగే ఇది నా మట్టుకు నేను పెరగాలి, ఓ ల్యాండ్ మార్క్గా కనబడాలి, సంఘంలో అందరి కళ్ళు నా మీద ఉండాలి అనుకుంటే ఎందుకని పనికొస్తావు నువ్వు? అది నేర్చుకోవాలి ఇక్కడ మనం. ఇది బయట పారవేయబడి మనుషులతో తొక్కబట్ట తప్ప మరి దేనికిని, ఇది గొడ్డలు తెచ్చి నరికివేయటకు తప్ప ఇదెందుకు పనికిరాదు. తెలివితేటలతో మాట్లాడకండి, తెలివి తక్కువగా జీవించకండి. తెలివితేటలుగా మాట్లాడతారు అన్నీ తెలిసినట్టు, కానీ తెలివి తక్కువగా జీవిస్తారు. రెండవ మాట చూడండి, 10వ వచనం నుండి 17వ వచనం వరకు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకంటే, నిష్ప్రయోజనమైన జీవితం, నిష్ఫలమైన జీవితం, నిష్ప్రయోజనమైన జీవితం. అక్కడ ఫలము లేని చెట్టు, ఇక్కడ పనికిరాని విశ్వాసి. విశ్వాసం ఎందుకంటే అలాగందాం ఆమెని. 16వ వచనంలో ఆమె అబ్రహాము కుమార్తె
అని ఉంది. యేసుప్రభు కూడా ఆ దినాల్లో జక్కయ్యని గురించి చెబుతూ ఇతడును అబ్రాహాము కుమారుడు నేడు ఇంటికి రక్షణ వచ్చిందంట. చచ్చిపోయిన లాజరు కూడా అబ్రాహాము రొమ్మున అనుకుండా ఉంది కదా. మొత్తానికి అబ్రాహాముకి మన రక్షణకి సంబంధం ఉంది, ఆయన కుమారులు కావడం అనే మాట. అప్పుడే ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రాల్లో మనం కూడా ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూస్తే ఈమె అబ్రహాము కుమార్తె అంటే విశ్వాసిగా అనుకుందాం. ఇప్పుడు మనం సందర్భానుసారం కాంటెక్స్చువల్గా మనం అలా అనుకుందాం. తరువాత ఆమె సమాజ మందిరంలో ఉంది. ఎంతకాలం నుంచి ఉంది? ఎంతకాలం నుంచో. అయితే ఆమె సమాజ మందిరంలో చేరిన తర్వాత కొంతకాలానికి ఆమెకు దెయ్యం పట్టింది. 18 సంవత్సరాల క్రితం. ఏమి దెయ్యం అది? బలహీనపరచు. ఈ బలహీనపరిచే దేని బలహీనపరుస్తుంది ఆమె? చెప్పండి. చదివారు ఎప్పుడన్నా? చదివారా? ఏం చదివారు? బలహీనపరచు దెయ్యం గురించి చదివారా? చదివారా లేదా? తలకాయ నోపండి ధైర్యం లేకపోతే. చదివారు. మరి ఆమె బలహీనపరిచే దెయ్యం పట్టుకుని ఏం బలహీనపరిచింది ఆ దెయ్యం? వెన్నెముకను బలహీనపరిచింది. జాగ్రత్త, సాతానుడు నిన్ను ఎక్కడ పట్టుకుంటే ఇక లేవకుండా పోతావో అక్కడ పట్టుకుంటాడు. 18 సంవత్సరాల నుంచి ఒక సమస్య. ఆ సమస్య తన ఆధ్యాత్మిక జీవితాన్ని, అంటే ఆమెను అలా పెట్టండి, వాళ్ళని ఉంచేస్తుంది, ఎదగనివ్వడం లేదు. వాళ్ళు పనికిరాని వాళ్ళు అయిపోతున్నారు. ఆ సమస్య వదులుతా లేదు. మందిరకు వస్తారు వెళుతున్నారు, మందిరకు వస్తారు వెళుతున్నారు, అన్నీ బాగున్నట్టుకుంటున్నారు. కానీ ఆ సమస్య వాళ్ళు పీడిస్తుంది. పొదిలేనో స్థలానికి వెళ్ళాను నేను 2-3 నెలల క్రితం. పొదిలి, ఒంగోలు జిల్లా. వెళితే మీటింగ్ సేవకుల కూడికి అది అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. సేవకుల కూడికి అయ్యాక కాదు, ఈవినింగ్ మీటింగ్ పెట్టారు మామూలుగా జనరల్గా. ఆ మీటింగ్ కనపడ్డాడు. ఆయన ఎలా కూడా నెహ్రూ డ్రెస్ వేసుకొని వచ్చాడు. నెహ్రూ డ్రెస్ కంటే మంచి డ్రెస్లా ఉన్నది. అలాగే వేసుకొచ్చి అయ్యగారు మరి ఆయన అన్నాడు, అన్నగారు మీతో మాట్లాడాలని నేను తాండూరు నుంచి వచ్చానండి, మాది ఈ ఊరేనండి, తాండూరులో సేవ చేస్తున్నానండి నేను. మా పిల్లలు అక్కడే దగ్గర కదా హైదరాబాదు హైటెక్ సిటీలో ఎక్కడో పనిచేస్తున్నారండి, అటే సెటిల్ అయ్యామండి. ఇక్కడ మాకు 3 ఎకరాల 14 సెంట్లు భూమి ఉందండి ఈ ఊరిలో, పొలము ఉంటే మాకు దగ్గరోళ్ళు దాన్ని కబ్జా చేసేసుకున్నారండి చాలా వరకు. నేను 2 సంవత్సరాలు తిరుగుతున్నానండి, వాళ్ళ లోకల్ ఉన్నారు, నేను అక్కడ ఉంటున్నాను, తేల్తా లేదండి అది. ఇప్పటికే 14 సెంట్లు మించిపోయి ఒక అరెకరం పైనే, 14 సెంట్లు కాక 3 ఎకరాలు ఇంకో అరెకరం, అంటే దాదాపు 1 ఎకరం అంతా వాళ్ళు కబ్జా చేసేసారండి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ అన్యాయం జరుగుతుంది. కోర్టుకి వెళ్దామంటేనేమో పెద్దలు ఇక్కడే ఊర్లో తష్వా చేసుకుందామంటున్నారు. ఇదేం అవ్వడం లేదండి. 2 సంవత్సరాల నుంచి నేను అక్కడ సేవకు, అంటే ఆదివారం ప్రసంగం చేస్తాడు, బయలుదేరి ఊరు వచ్చేది, మళ్ళీ పంచాయతీలన్నీ పెడతాడు, తగులు పడతారు, అవి సాక్ష్యాలు ఎన్నో జరుగుతాయి, ఏవేవో జరుగుతాయి. మళ్ళీ ఆదివారం మొత్తం మళ్ళీ ప్రసంగం చేసి మళ్ళీ వచ్చేస్తాడు. 2 సంవత్సరాల నుంచి అలా జరుగుతుందంట. అంటే కరోనా కాలం అయిన తర్వాత, కరోనా కాలంలోనే కబ్జా చేశారంట వాళ్ళు. ఎక్కడ కదలకూడదని అక్కడ ఉండిపోయారు కదా. అప్పుడు మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చానండి అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, నేను చెప్పినట్టు వింటానంటే చెప్తానండి, మరి వింటారా అంటే, అయ్యో అన్నగారు నేను తాండూరులో కూడా చెప్పారు మీ ఊరు వెళ్తున్నాడని అన్నగారు, మరి ఒకళ్ళు ఉంటారేమో చూసి వాళ్ళతో మాట్లాడించు అని పంపిస్తేనే వచ్చాను సార్ నేను అన్నాను. సరే మంచిది, నేను మాట చెప్తాను, నేను ఉండను కానీ నేను వెళ్ళిపోతాను, రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి. అయితే వాళ్ళ దగ్గరికి పో, నువ్వు డైరెక్ట్గా వాళ్ళు తీసుకుని నీ భూమి దగ్గరికి పో. కొంచెం దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. అయితే నా భూమి ఎంతవరకు నేను నాదో అక్కడ
గీత గీయండి అని చెప్పాలి. వాళ్ళని గీయమని గీత, వాళ్ళనే గీత గీయమని వాడు గట్టు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపో, నీది నీకు ఉంటుంది, నువ్వెవరికైనా ఇచ్చా వాళ్ళకే ఇయ్యి, మగతాకి చేయమని పాలికి చేయమని వాళ్ళకే ఇయ్యి. కానీ వాళ్ళకి పెట్టిన గీత దగ్గర గట్టు పెట్టుకో. నువ్వంటే అయ్యో అలాగా వాళ్ళు చాలా అన్యాయం చేస్తారు, నాకేం మిగిలిన ఎవరయ్య గారు కబ్జా చేస్తుంది అట్టే పోద్ది అన్నాడు. ఒకవేళ నీది పరిష్కారం కావాలంటే నేను చెప్పింది నేను, వాళ్ళే గీత గీయమను, నువ్వు గట్టు పెట్టుకోను అంటే ఎకరం పోద్ది ఎలాగా అన్నాడు. పోనీ ఒకవేళ నువ్వు ఇంకా తగువాడావంటే నీ బుర్ర పగులుతుంది ఏదో ఒక రోజున, నువ్వే పోతావు జాగ్రత్త అని చెప్పాను నేను. అలాగే ఎంతమంది చావలేదు? నా పక్కన ఒక ఆయన అలాగ జరిగింది సారు, అలా చాలామంది జరిగింది సార్, మా దగ్గరే జరిగింది సార్ అంటున్నాడు. నన్ను భోజనం తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయన నిలబడ్డాడు. ఆయన అంటున్నాడు, పాపం ఆయన సారు మంచోడు సారు, కొంచెం మీలాంటి వాళ్ళు చెప్పాలి సారు, ఏదైనా ఉపాయం చెప్పాలి సారు అంటే నేనన్నాను, అంటే నా ఉపాయం ఆయన బతికించడానికి ఇంకేదైనా చెప్తే ఆయన చస్తాడని చెప్పాను నేను. కనుక దేవుని బిడ్డలమైన మనకు ఇయర్స్ టుగెదర్ ఏదో ఒక సమస్య అది పోదు రాదు, గొడవలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, పంచాయతీలు, ఇవే బలహీనపరచు దయ్యం. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆర్పివేస్తుంది. దాన్ని పోని, అన్యాయమే జరగని, సహించు. దేవుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు నిన్ను గణపరుస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, నిన్ను జీవింపచేస్తాడు, నిన్ను వాడుకుంటాడు. నీకో సాక్ష్యం కూడా ఉంటుంది. ఆయన పాపం ఆయిందండి, వాళ్ళ గీత గీసిన దగ్గర గట్టు పెట్టుకున్నాడండి, నిజంగా అక్రమం అండి వాళ్ళు ఆక్రమించుకున్నారండి ఎప్పుడు చెప్పుకుంటారు. నీ మంచితనం కూడా చెప్పుకుంటారు. వాళ్ళకు కూడా రేపు నుంచి నీకు స్నేహం ఏర్పడుద్ది. నువ్వు ఆ ఊరి నుంచి వస్తే వాళ్ళే భోజనం పెడతారు నీకు. కానీ ఉపాయం ఎవరు నచ్చుతుందండి? ఇది ఎవరు నచ్చుతుంది? ఇది సావరణ దత్తాడు కానీ అలా చేయడు. కనుక ప్రియులారా, ఈ సమయంలో నిన్ను వంచేసే సమస్య చివరికి ఇప్పుడు మీకు 18 సంవత్సరాల నుంచి అటండి, అంటే 18 సంవత్సరాల తర్వాత యేసుప్రభుడికి వెళ్ళాడు. యేసుప్రభుడు వెళ్ళేసరికి ఆమె ఎంత మాత్రమును లేచి చక్కగా నిలబడలేని ఉంది కదండి వాక్యంలో, అది 11వ వచనంలో, వంగిపోయి నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను. ఇప్పుడు చెప్పండి, మీరు వినండి జాగ్రత్తగానండి. ఆమె ఎలాగ ఉందనుకుందాం, దెయ్యం పట్టండి, ఇలాగ అయిపోయిందా? ఆమె ఎలాగ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆమెకు తెలియలేదు అది. ఇప్పుడు 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పోనీ వదిలేసుకుంటాను, లేద్దామంటే లేవలేకపోతాం. ఇలాంటి సమస్యలు చాలామందికి ఉంటాయి. జాగ్రత్త జీవితంలో, నిష్ప్రయోజనమైన జీవితం. కానీ కృపను పొందింది. ప్రభు వెళ్ళడం, ఆమెను చూడడం, వాక్యం రాయబడుతున్నాయండి ఆ మాటలన్నీ. ఆమెను చూడడం, దగ్గర రమ్మని పిలవడం, ఆమెను బాగు చేసి చేయి ఉంచి బాగు చేయడం, ఇది జరిగింది. అది జరిగే మీటింగే ఇది. ఈ మీటింగ్ అదే. మళ్ళీ యేసుప్రభు రాడెక్కడికి. నువ్వు గూనుగా అయిపోయానట్టుగా నేను కనపడవు, నువ్వు బాగున్నట్టుగా కనపడతావు. ఆదివారం మరీ బాగా కనపడతావు. నువ్వు దొరకు, నిన్ను పట్టుకోలేము, ఆ వంకరలో పట్టుకోలేము, ఆ వంగిపోయింది మేము గుర్తుపట్టలేము. సేవకుడు కళ్ళు కప్పేసిన విశ్వాసాలు చాలామంది ఉన్నారు తప్పులో ఉండి. కాబట్టి ప్రభు వచ్చి నిన్ను కనికరిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన చేతి కిందకు నువ్వు రావాలి. కనుక నిష్ఫలమైన జీవితం, నిష్ప్రయోజనమైన జీవితం. మూడవది, మనము 2 ఉదాహరణలు చూసి ముగించుకుందాం. భోజనాలు ఇక్కడేనండి. ఈరోజు నేను పెడుతున్నారా? నిన్నట్లాగా మళ్ళీ అది పప్పుసారు, అది సాంబారేనా? మరి ఇంకేమనండి, ఇంకో అరగంట చెప్పొచ్చు నేను. 18వ వచనం నుండి 21వ వచనకు 2 ఉదాహరణలు ఉన్నాయి. మొదటి ఉదాహరణ ఏంటంటే, ఇది ఎగ్జాంపుల్స్ ఇవి.
ఒకటి నిజ జీవితంలో చూసాము, ఒకటి ఉపమానంలో చూసాము, ఉదాహరణలో రెండు చూస్తున్నాం. ఈ ఉదాహరణలో ఒక ఆవగింజ గురించి మాట్లాడుతున్నాడు. ఆవగింజ, మన ఉప్పును మర్చిపోవద్దు, వెలుగును మర్చిపోవద్దు, అగ్గిపులను మర్చిపోవద్దు, ఉప్పును మర్చిపోవద్దు. ఒక ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంతో ఉంటుంది, చాలా చిన్నది. మనం ఒక్క ఆవగింజ ఎప్పుడైనా పట్టుకున్నారా మీరు? ఒక్క ఆవగింజ ఎప్పుడైనా పట్టుకున్నారా? అన్నారు ఏంటి? ఆవగింజ డబ్బా ఉంటుంది, గింజల డబ్బా ఉంటుంది కదా, ఎందుకు పట్టుకుంటారు సార్? ఎందుకు తీస్తారు మీకు? ఏం పని ఆడితోటి? తాలింపు ఒక్క గింజ తీస్తారు ఎప్పుడన్నా? ఒక గింజ తీయరు కదా. కొన్ని గింజలు తీస్తారు, కొన్ని గింజలు తీసి అందులో తాలింపులు వేస్తారు, పట్ట పట్టమని పేలిపోతాయి. అయిపోయినట్టే దాని బతుకు అయిపోయినట్టే. ఇక అందులో ఒక గింజ జారి కింద పడింది అనుకోండి, ఊరికే వెతుక్కుండా కూర్చుంటారా? దీపం వెలిగించి సీపురు తెచ్చి తుడిచి అవేమి ఉంటాయా? ఏముండు. కొన్ని తీసుకుంటాం, వదిలేస్తాం. అది రోల్ అవుట్ అయింది అనుకోండి, ఒకవేళ మనం తీసిన దాంట్లోంచి పడిపోయింది అనుకో, జారిపోయింది అనుకోండి, స్లిప్ అయిపోయింది. కనుక అలాంటి ఆవగింజ ఒక మనుష్యుడు, మరలా అక్కడొక మనుష్యుడు, ఇక్కడొక మనుష్యుడు తన చేతిలోనికి తీసుకున్నాడు దాన్ని. అదండి మన రక్షణ అంటే, అది అర్థం. ఒక ఆవగింజ లాంటి మన బ్రతుకును ఒక మనుష్యుడు, ఒక పుణ్యాత్ముడు తన చేతిలోకి తీసుకున్నాడు. అలా భావించారు ఎప్పుడైనా? నీ బ్రతుకు ఏదో తాటికాయ అంత అనుకుంటే కుదురుతుందా? తాటికాయ అంత అనుకుంటే నువ్వు అనుకుంటావు, కానీ ప్రభు ఎదుట నీ బ్రతుకెంత చెప్పు? నువ్వు తాటికాయ అంత ఉన్నావని తీసుకున్నాడా? నిన్ను ఆవగింజంతున్నా తీసుకున్నాడా? నువ్వు పాపివని నిన్ను రక్షించాడా, లేక చాలా మంచి వ్యక్తివని రక్షించాడా? ఎవరో మాట అన్నారు, ఎవరీ సెయింట్ ఈజ్ ఎన్ ఎక్స్ సిన్నర్ అట. ఈ రోజున పరిశుద్ధులందరూ మాజీ పాపులంట. మనం అందరం ఎవరు? మాజీ పాపులు. ఏంటి గర్వించేది ఏముంది ఇందులో? అతిశయించేది ఏముంది? ఆయన కృప ద్వారా ఈ రోజున ఏదో మనం బాగున్నాము, ఓ నీతిగా ఉన్నాము, పరిశుద్ధంగా ఉన్నాము, క్రమంగా యథార్థంగా ఉన్నాము, ఓ మంచివారికి ఒక మంచి పేరు మనకుందో, మన ప్రేమను బట్టి, మనం ఇతరులకు చేసే సహాయాన్ని బట్టి. కానీ మనం ఎక్సిన్నర్స్, మనం మాజీ పాపులు. మనం ఇది మర్చిపోకూడదు. ఆవగింజ, ఇది ఆవగింజ. అది చిన్న మొక్క, అంజూరు మొక్క, ఎప్పుడో గాలికి ఎగిరిపోవలసింది మన బ్రతుకులు. ఆయన చేతిలో తీసుకుని, ఎంత మంచి మాట అండి, చేతిలోకి తీసుకుని ఆయన తన తోటలో వేసి అనే మాట. ఏం చేశాడు ఆయన? తోటలో వేశాడు. ఈ చేతిలో ఉన్నది జారిపోయి ఉంటే దాని గురించి లెక్క చేయని అవసరం లేని బ్రతుకు దాన్ని. కానీ ఒక ఆయన లెక్క చేశాడు, దాన్ని లెక్క చేశాడు. ప్రతిరోజు తాలింపులో ఏదో వాడుకునే మీరెప్పుడు ఒక్క గింజను తీసుకుని ఉండరు చేతిలోకి, ఒక్కదాన్ని ఎప్పుడూ తీసుకుని ఉండరు. కానీ ఆవగింజ లాంటి నీ బ్రతుకును, నా బ్రతుకును బాగు చేయడానికి ఆయన తన చేతిలోకి తీసుకుని తన తోట ఇది ఇక్కడ వేశాడు, ఇక్కడ ఉంచాడు మనల్ని. ఇక్కడ మనం పెరగాలి, ఇక్కడ పెద్ద కావాలి. చూడండి, ఆ చిన్న ఆవగింజ గురించి ఏం రాస్తాడు అక్కడ? అది పెరిగి పెరిగి వృక్షమాయను అనే మాట. చిన్న ఆవగింజ తాలింపులు వేస్తే పేలిపోయిన ఆవగింజ, కింద పడితే దాన్ని ఇంకా వెతకము, మట్టిలో కలిసిపోద్దనే ఆవగింజ తాను జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఇక్కడ వేసినందువలన ఇక్కడ దాన్ని పెంచడం ప్రారంభిస్తే అది సిన్సియర్గా పెరిగిందట. అది సిన్సియర్గా పెరిగింది. పెరిగితే ఏమైంది? అది చెప్పండి, పెద్ద వృక్షం అయిందంటది. అలా ఉన్నావా నువ్వు? ఎంతకాలం మంది నిన్నేస్తే అసలు మొక్కే రాకపోతే ఎట్లా? ఒకవేళ మొక్కొస్తే నువ్వు ఎదగకపోతే ఎట్లా? అది ఏమంటాడండి? పెరిగి వృక్షమాయను. అక్కడ ఆగిపోలేదు అది. ఆ వృక్షంగా అది ఎందుకు వర్ణించబడిందంటే, ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసిస్తున్నాయి. కనుక
ఒక వృక్షం మీద గూళ్ళు పెట్టుకుంటే ఆకాశ పక్షులు వేరే వృక్షాల మీద, ఇది వాటి గూడులు పెట్టుకునేటువంటి అంత వృక్షంగా అది ఎదిగింది. కాబట్టి మిగిలిన వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి విత్తనం, మామిడి చెట్టు ఉందనుకోండి, దాని టెంక ఉంటుంది కదా, అది పెద్దగా ఉంటుంది కదా, దాని మీద కూడా గూళ్ళు పెట్టుకుంటాయి అవి. కానీ ఆశ్చర్యకరమైన అభివృద్ధిని చూస్తున్నాం ఇక్కడ. మనం ఏం చూస్తున్నాం? ఆశ్చర్యకరమైన, ఈ ఉదాహరణలో ఆశ్చర్యకరమైన అభివృద్ధి. ఆ గింజైనా ఇంత అయిందా? అవునా కదా? ఆ గింజను మనం చూసినప్పుడు, ఆ గింజ పెట్టిన ఆ స్థలములో చిన్న మొక్కగా వచ్చిన ఇది ఆవ మొక్క అని చూసినప్పుడు, కొంతకాలం పోయాక అది వృక్షమైతే ఏంటి, పక్షులు గూళ్ళు పెట్టుకుంటే ఎంత ఆశ్చర్యకరమైన అభివృద్ధి అండి అది. అది క్రైస్తవ జీవితము ఆశ్చర్యకరమైన అభివృద్ధి పొందే జీవితం. కానీ నీవు ఆయన చేతిలోకి వెళ్ళాలి. ఆయన నువ్వు చేతిలో తీసుకుని ఆయన తోటలో వేస్తే అక్కడ ఉండాలి, అక్కడ ఎదగాలి. నీ జీవితం ఆశ్చర్యకరమైన వృక్షంగా మార్చబడింది. ఇది వీళ్ళ జీవితమేనా? ఇప్పుడు నీకు చెప్పిన ఉదాహరణలు ఉన్నాయే, ఇంకా కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలను. అలాంటివి చాలా డౌన్ ట్రాడెన్ పీపుల్ అంటారు కదా, అలాంటి వాళ్ళు. ఇక వాళ్ళ జీవితం అంతే, ఎందుకు పనికిరాదన్న వాళ్ళు. ఈనాడు మరి రోడ్డు పక్కన నిలబడేవాడు ఒక ఆయన పేరు రాజయ్య. ఆయనకి చొక్కా ఉండేది కాదు, బనియాన్ ఉండేది కాదు, కాకిని ఇక్కడ ఉండేది ఎక్కడదో. ఆ తర్వాత ఒక టవలు, మాసిపంట టవల్ భుజం మీద వేసుకుని పనికి పిలుచుకుంటారు కదా, అక్కడ అడ్డా అంటారు, అక్కడ నిలబడి ఉంటే ఇతను కూలికి కూడా పిలిచేవారు కాదు ఎవడు. మరి ఆశయ అని ఒక ఆయన ఉండేవాడు, కాలు చేయబడిపోయింది. ఆయన చుట్టకాల్చుకుంటా చెవులో చుట్ట పెట్టుకున్నాడు, నోట్లో చుట్ట పెట్టుకున్నాడు. ఆ లారీ వాళ్ళని అడుగుతున్నాడు ఏదన్నా, అప్పుడు 5 పైసలు 10 పైసలు కూడా ఉండేవి, అప్పుడు అడుగుతున్నాడు భిక్షమేయమని. ఆయన ఏ మోరి అంటారా, తూము అంటారా, ఒక ఉంటుంది కదా, కలవట్టు ఉంటుంది కదా, దాని మీద కూర్చుని లేచెల్లి అడుక్కుంటూ ఉండేవాడు. ఈ రాజయ్య అన్నవాడు ఎవరు పనికి పిలవక వచ్చా మోరి మీద కూర్చునేవాడు. వీళ్ళిద్దరూ సువార్త చేత ఇద్దరు ప్రభుని నమ్ముకున్నారు. రాజయ్యకి ప్రేమదాసు అని పెట్టాను పేరు, చాలా ప్రేమగా ఉంటాడు ఆయన. రాను పెట్టానండి, వెంటనే పెట్టలేదు, బాప్తీస రోజున పెట్టింది కూడా కాదు. చాలా తర్వాత ఆయన ప్రేమను చూసి ప్రేమదాసు అన్నాను ఆయన. అయితే మరి వాళ్ళకు కూతురు, అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే గుడిసుంటే వాళ్ళ బామ్మరిది పెంటేసుకునే దగ్గర, వాళ్ళ చెల్లి భర్త పెంటేసుకునే దగ్గర చిన్న స్థలం ఇస్తే గుడిసేసుకుంటే ఆ పిల్ల ఎలక పిల్లలాగా ఉండేది, ఎంత ఉండేది వాళ్ళ కూతురు, ఎలక పిల్లలాగా ఎంత. గోని పట్టమే పడేసి ఉండేవారు. తలకు దువ్వును ఉండేది కాదు, ఇలాగ అనుకునేది అంతే ఆమె. ఆమె పేరు వెంకటవ్వ, ఆమె పేరు, ఈ రాజయ్య భార్య పేరు. ఇలాగ అనుకుని ఇక్కడ ముడి పెట్టుకునేది అంతే. దువ్వెన లేదు వాళ్ళ ఇంట్లో, అద్దం లేదు, దువ్వెన లేదు, ఏమీ లేదు. ఆ గోని పట్టు మీద అది అంతే చూసాను ఇంట్లో నేను. అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి హెడ్ నర్స్, ఎవరు, ఎలగ పిల్ల, సంతోష్ అని పెట్టారు ఆ పిల్లకి పేరు. ఇప్పుడు హెడ్ నర్స్ అంటే అండి, అది నర్సింగ్ ఏఎన్ఎం తర్వాత ప్రమోషన్ ఇంకోటి ఏదో చాలా వచ్చింది ఆ పిల్లకి. ఇప్పుడు అలాగైంది, ఏదో అంటారు. వాళ్ళ చెల్లి పుట్టిన తర్వాత చెల్లికి ఎస్తేరని పేరు పెట్టాను, ఏదో క్రైస్తవ పేరు పెట్టాను చిన్నప్పుడు కాబట్టి. ఆమె పిహెచ్డి చేసింది, ఎంటెక్ పిహెచ్డి. ఇప్పుడు తిరుపతిలో యూనివర్సిటీలో ఇది కాలేజీలో, ఎంటెక్ కాలేజీలో ఉద్యోగం చేస్తుందా, ప్రొఫెసర్ ఎస్తేర్. నా దాంట్లో కూడా సంతోషానికి నేను ప్రొఫెసర్ ఎస్తేర్ అని రాసుకున్నాను, ఇందులో రికార్డ్ చేసి. ప్రొఫెసర్ కాదు, పిహెచ్డి, ఎస్తేర్ పిహెచ్డి పెట్టుకున్నాను నా సంతోషానికి. అంటే ఎలాంటి వాళ్ళో తెలుసు నాకు వాళ్ళు. కానీ ఆ చేతిలోకి వచ్చారు, ఆ చిన్న ఆవగింజ చేతిలోకి వచ్చింది. ఈనాడు ఆ కుటుంబంలో ఎంతో గొప్ప విషయం, ఎంతో సంతోషం. ఆ తర్వాత ఆయన్ని రిక్షా కొన్నాను నేనే. రిక్షా కొని అంటే సందాలు వేసుకున్నాం సంఘంలో, కొంత ఎవరో కొంత ఇచ్చారు. రిక్షా కొనడమే కాదు, రిక్షా కొన్నాక అక్కడ పోయాను. ముందు పాత రిక్షా కొన్నాం, పాత రిక్షా అమ్మి మళ్ళీ కొత్త కొన్ని డబ్బులు పోయి ఎక్కడ దాన్ని ఏమంటారు, ముక్తియార్ గంజ్ అంటారు, ఎక్కడో
ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఆ ఏరియాలో అక్కడ రిక్షాలు అమ్ముతారు. అక్కడ వెళ్ళి నాంపల్లిలో దానికి టాప్ కుడతారు. ఆ టాప్ కుట్టించుకుని అక్కడి నుంచి రిక్షా దొక్కుంటా సికింద్రాబాదులో క్లబ్ ఉంటుంది ఒకటి, సికింద్రాబాద్ క్లబ్ అని, అక్కడ రిక్షా దొక్కొచ్చాను నేను. ఆ రిక్షా ఆడికి వచ్చాక లారీ మీద వేసుకున్నాం తీసుకెళ్ళడానికి. అంటే ఆవగింజ కదండి. ఇప్పుడు నేను రిక్షా దొక్కోవడం తక్కువ వస్తుంది ఏం చెప్పండి నాకు. కానీ ఆయనకు రాదు పాపం. ఆయన బాగా సిటీలో ఇక్కడ దొక్కుతాడు, సిద్దిపేటలో పాత రిక్షా దొక్కేవాడు. కానీ మరి రాదు అని నాకు రాదు. కానీ మొత్తానికి కొంచెం అలాగేలాగా ధైర్యం చేసి తీసుకొచ్చాను రిక్షా దొక్కుండా. ఇక్కడ ఆవగింజ చేతిలో పడింది. ఇప్పుడు ఏమైందండి, ఒక అమ్మాయి ఏమో 7,000 పంపిస్తుందండి నాకు ఇందులోకి. అంటే 70,000 ఆమె జీతం. మరి దశమ భాగం అయి ఉంటే ఇందులోకి ప్రతి నెల ఆ సంతోషాన్ని అమ్మాయి 7,000 పంపింది. ఆ పిహెచ్డీ చదివే అమ్మాయి ఏం చేసింది తెలుసండి, నేను ఉద్యోగస్తుడు చేసుకోను, నేను సేవకుడు చేసుకుంటాను పెడితే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఆమె ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా అంటారు, పనిచేస్తుంది ఆమె బీటెక్ కాలేజీలో. తర్వాత 2 పిల్లలు, ఆ సేవకుడు చేసుకుంది. అతని పేరు సత్యం. అతను అక్కడ పనిచేస్తున్నాడు వెంకటగిరి అనే దగ్గర, తిరుపతిలో 2 స్థలాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎంత గొప్ప విషయమో, చిన్న ఆవగింజ నీ జీవితం ఆయన చేతిలోకి వెళ్ళాలి, ఆయన తోటలో పడాలి. నువ్వు వృక్షానం అయిపోతావు. ప్రయత్నాలు చేయకు, అక్కడ ఇక్కడ ఇలా చేసి అలా చేసి ఈ స్కీములు ఆ స్కీములు ఆ సేవింగ్లు ఈ లాటరీలు కడితే పోయేదేం ఉండదు, వచ్చేదేముండదు. నువ్వు తగ్గించుకో, నేను హెచ్చిస్తానన్నాడు. తగ్గించుకోవడానికి ఎంత అవుద్ది మనకి? ఎంత ఖర్చు అవుద్దండి? మరి హెచ్చించుకోవడానికి ఎంత అవుద్ది మనకి? ఎంత కష్టం, ఎంత ఖర్చు? ఆయనేమో ఏం ఖర్చు లేదు మనకు చెప్పాడు. మనం చాలా కష్టపడి ఖర్చు చేసి ప్రయత్నాలు చేస్తున్నాం మనం హెచ్చించుకోవడానికి. సరే, అలాగే హెచ్చించుకున్నా ఆయన హెచ్చించినంత హెచ్చించబడతావా నీ బతుకులో? ఆయనకే వదిలే. ఆవగింజగా ఆయన చేతిలో ఉండు, ఆయన తోటలో ఉండు, నాటపడిన దగ్గర పెరుగు. ఆశ్చర్యకరమైన అభివృద్ధి. చివరి మాట ఏంటంటే 21వ వచనం చదువుదాం. 20 నుంచి. దేవుని రాజ్యము దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని, చదవండి, మీరు చదవండి. మీ మనసులో పడిన మాట ఏంటి చెప్పండి. అక్కడ ఈ 2 వచనాల్లో మీ మనసులో పడిన మాట ఏంటి? వచనాలు పడ్డాయా? 20, 21 ఏం పడింది? మీ మనసులో పడిన మాట చెప్పండి నాకు. ఇదే వాక్యం చదివేటప్పుడు మన మనసులో ఏమీ పడకపోతే ఎందుకు చదివినట్టు? దేవుని సంతోషపెట్టాక బైబిల్ ఎన్నిసార్లు చదివానని గొప్పలు చెప్పుకోడాగా. చీరాల్లో ఒక ఆమె 100 సార్లు బైబిల్ చదివిందని ఈనాడు పేపర్లు వేశారు. నేను చీరాల్లో ఉన్నాను అప్పుడు. 100 సార్లు బైబిల్ చదివిన వనిత, క్రైస్తవ భక్తురాలు అని ఇంత పేర, ఈ పోని ఎంత ఉందో అంత రాశారు ఏకంగా. అందులో చెన్నై సూర్య అని ఒక అతను ఉన్నాడు అక్కడ. వచ్చి, అన్న ఈ సిస్టరు వీళ్ళ ఆయన టెలిఫోన్ పట్ల పనిచేస్తాడు, చాలా భక్తి కలిగిందన్న, 100 ఆ కట్టింగ్ పట్టుకొచ్చాడు నా దగ్గరికి. పట్టుకొచ్చి 100 సార్లు చదివిందన్న బైబిల్ అన్నాడు. సరే, అలాంటి వాళ్ళు చూడాలి, మరో 2 ప్రశ్నలు వేస్తాను మరి ఆమెని అన్నాను. అన్న వద్దులే అన్న అంటున్నాడు. అంటే ఒక్కొక్క వచనం 100 సార్లు చదివినట్టు లెక్క కదా. 31,000, 100, ఒక వచనం ఉంటుంది మన తెలుగు బైబిల్లో. 1, 2 ఉంటాయిలేండి. మరి ఒక్కొక్క వచనం నువ్వు 100 సార్లు చదివినట్టు. మరి నువ్వు లోబడని వచనం మిగిలిందా ఇందులో? ఇంకా మిగిల్చావా? అలా మిగిలిస్తే నువ్వు 100 సార్లు చదివి ఏమి లాభం ఆ వచనాన్ని? అన్ని వచనం నువ్వు లోబడ్డావా? కాబట్టి నువ్వు అన్నీ చదివి 100 సార్లు చదివి లోబడ నీకంటే 2-3 సార్లు చదివి 2-3 వచనాలు లోబడి నేనే మేలు అని చెప్తాను ఆమెకి. ఇక ఆమెకి వేసిన దండలు, కప్పిన షాళ్ళు అన్నీ ఊడిపోతాయి. ఇక కనుక ఇలాంటి గొప్పతనాల కొరకు కాదు మనం బైబిల్ చదివేది.
ఇక్కడ ఏం పడింది మీ మనసులో చెప్పండి? పుల్లని పిండి. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? మీరు అంటారు కదా, ఏమన్నారు? ఏదో అన్నారు, ఫెర్మెంట్ అంది. ఇంకో మాట చెప్పండి. ఈస్ట్ అని కూడా అంటారు కదా, అంటారా? అది 3 కొంచెముల పిండి పిసికి పెట్టింది ఒక స్త్రీ. ఆమె ఈ బలమే పెట్టింది. 3 కొంచాల పిండి అంటే ఇంత ఉంటుంది అనుకుందాం, ముద్ద ఉంటుంది. రాత్రి పండుకునేటప్పుడు ఇంత ఈస్ట్ అనేది పుల్లని పిండి ఆ ఏలుతో ఇంతే ఆ లోపల పెట్టింది. మళ్ళీ అది మూసేసింది. తెల్లవారిది ఇంత అవుద్ది. ఇంత ఎలాగైంది చెప్పండి? ఈ చిన్న ఈస్ట్ అనేది ఏదైతే ఉందో అది దాన్ని ప్రభావితం చేసింది. కనుక అది ఇంతే ఉంది. తర్వాత అది మళ్ళీ కనపడద్దా? దాన్ని మళ్ళీ తీసాడకి ఏమన్నా ఎలా తీస్తే అది కనపడద్దా? కనపడదు. చిన్నది, ఎంతో పిండిలో చిన్నది కనబడకుండా పోయింది. కానీ దాని ప్రభావం ఇక్కడ కనిపించింది. 3 కొంచాల పిండి ఒకవేళ 20-30 రొట్లు అవ్వచ్చు. ఇది పెడితే 100-150 అవుతాయి. నీ జీవితం ఇతరుల మధ్యలో ప్రభావితంగా ఉండాలి. ఇతరులను ప్రభావితం చేసే జీవితంగా మన జీవితం ఉండాలి. మనం ఇంతే, మనం ఆవగింజే, మనం ఆ ఈస్టే, ఆ పుల్లని పిండే, ఆ కొంచెమే, కానీ ఇతరుల జీవితాలను ప్రభావితం చేయాలి. నీ వలన ప్రభావితమైన జీవితం ఏదైనా ఉందా? నిన్ను బట్టి ప్రభువులో ఎదిగిన వారు, బలపడిన వారు, ప్రయోజకులైన వారు, నిన్ను బట్టి మార్చబడిన వారు, అనేకులను మార్చే సామర్థ్యం గలవారు. గతరా చెప్పుకున్నాం, పౌలును ఆయన తార్సుపోయి తీసుకు రాకపోతే 13 పత్రికలు ఉండవు. ఆయన బాగానే బతుకుని పౌలు పరలోకం వెళ్ళినేమో, కానీ పత్రికలు ఉండవు. ఆ మార్కుని ఓర్చుకోకపోతే ఒక సువార్త ఉండదు బైబిల్లో, 3 ఉండును. కనుక ఆయన జీవితం ఎంత ప్రభావితమైందంటే తాను మరుగై ఉండి ఇతరులను ఉన్నతమైన వారుగా చేయుటకు తాను ఆ చిన్న పుల్లని పిండి వలె వాడబడ్డాడు. కనుక మన జీవితాలను అలా వాడుకుందాం. ప్రభువట్టి కృపను మనకిచ్చి ఈ కూడికల్లో ఆ ఉప్పు, ఆ అగ్గిపుల్ల, వెలుగంటే అగ్గిపుల్ల, ఆ 2 పైసలు లిస్టులో మొట్టమొదటి రాయము, ఆఖరిని మర్చిపోతాం. అలాంటి ఉప్పు అది లేకపోతే మిగిలిన ఆ లిస్టులో ఉన్నవన్నీ నిష్ప్రయోజనమే. ఈ 3 కొంచాల పిండి అది పెట్టకపోతే అంతే ఉండును దాని బతుకు. అది 100, 150, 200 రొట్లు ఎట్లా అయ్యింది? అదంటే ఈ చిన్నది లోపల పెట్టబడింది. రాత్రి దాని ప్రభావం చూపించింది. తెల్లవారేసరికి అది చాలా ఎత్తుగా ఏమంటారంటే ఉబ్బిందంటారా, ఏదంటారు, పొంగింది. గుడ్ వర్డ్, పొంగింది. అది పొంగింది. కనుక మనము ఇతరులు పొంగునట్లుగా మన ప్రభావాన్ని వారి ఎదుట మనం కనుపరచాలి, ఉపయోగపడాలి. కనుక విలువలు కాదు ఉపయోగం. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచ. మైక్ ఉందా? ఈ ప్రార్థన మరి మనలను సఫలులుగా చేయాలి, ప్రయోజకులుగా చేయాలి. అలాగే ఆశ్చర్యకరమైన అభివృద్ధి మనం పొందుటకు కృప విస్తరించబడాలి మన ప్రార్థన ద్వారా. అంతేకాదు ఒక ప్రభావితమైన జీవితం మనం జీవించి మనం ముగించాలి. ఆ విధంగా మన ప్రార్థనలో, మన మాటలు, మన హృదయంలో ఆశ ప్రభు చూడాలి. మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. దేవుని యొక్క వాక్య వెలుగులో మనలో ఫలించాలనేటువంటి ఆశ, ఉద్దేశము, కోరిక, బలీయమైనటువంటి కోరిక
కలిగి ఉన్నప్పుడు ప్రభావవంతమైనటువంటి జీవితం, ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి జీవితం, మన యొక్క ఉనికి ద్వారా సారవంతమైనటువంటి సారము కలుగజేసేటువంటి ఉప్పు వలె, వెలుగు వలె మన జీవితములు ప్రభు కొరకు సిద్ధపరచబడాలి. వాక్యం మననం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మరొకసారి మమ్మల్ని ప్రేమించి మా ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో అలా ఉండకుండా మా ఆత్మీయ జీవితంలో మేము పురోగతి సాధించాలని, మేము అభివృద్ధి చెందాలని, మా ఆత్మీయ జీవితము మెరుగుపరచబడాలని, మేము ఫలించేటువంటి కొమ్మల వలె, బహుగా ఫలించు కొమ్మల వలె ఉండాలని మీరు మరొకసారి పరిశుద్ధాత్మ ద్వారా మీ దాసుల్ని ప్రేరేపించి నడిపించి, దేవా మీరు మా యొద్దకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా అనేక సార్లు మా జీవితం మా కొరకే మేము జీవిస్తూ ఉంటున్నాం. మా చుట్టూ కంచె వేసుకున్నాం. మా దాంట్లోకి ఎవరు రాకుండా, మేము ఎవరి దాంట్లో పోకుండా మా కొరకే మేము జీవిస్తూ ఉన్నాం. ఓ దేవా, దయతో క్షమించండి. ఈ మా జీవితం మమ్మల్ని ప్రేమించి తన కొరకు మా కొరకు తను తాను అప్పగించుకున్న ఆ దేవుని కుమారుని కొరకు, పరలోక రాజ్యము కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేము జీవించినట్లుగా ప్రభువా కృప చూపించండి. మా స్వల్పకాల అల్పకాల జీవితంలో దేవుని కొరకైనటువంటి ఫలములు ఫలించేటువంటి ప్రభువా జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. గొడ్డలి ఇప్పుడే వేరున పెట్టి ఉండగా దేవా మేము ఫలము ఫలించు వారిమిగా మీరు మమ్మలను చేయండి. ప్రభువా కృప చూపించండి. మా ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉన్నట్లుగా చేయండి. లోక సంబంధమైన వాటి కొరకు వెంపర్లాట, లోక సంబంధమైన విషయాల కొరకు తహతహ మాలోంచి తీసివేయండి. దేవ ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు, విలువల కొరకైనటువంటి ఆశ కోరికలు తీసివేయండి. మా జీవితం ప్రయోజనకరంగా ఉన్నట్లుగా సహాయము చేయమని వందన స్తోత్రాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అట్నే మోకరించి మనం పాట పాడుకుందాం. పాటల షీట్లో 5వ పాట.